క్రీస్తు నామమున శుభం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ప్రత్యేకమైన తండ్రి, ఈ క్రిస్మస్ పర్వదినాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రజలతో మీరు మాట్లాడండి. వాక్యము ద్వారా తండ్రి వారిని బలపరిచే శక్తిని తండ్రి వారికి బోధించడానికి నన్ను వాడుకోండి. మీ బిడ్డలకి ఎలా చెబితే అర్థమవుతుందో అర్థమయ్యే రీతిలో చెప్పడానికి తండ్రి మమ్మల్ని నడిపించండి. ఎవరునూ శ్రోతలుగా ఉండిపోక వినబడుతున్న మాటలు సర్వోన్నతుడైన దేవుని మాటలను గౌరవించి గ్రహించి వారికి మీకు పడని సంగతులు ఏవైనా ఉంటే వాడిని సరి చేసుకునే ధన్యత ఇవ్వండి తండ్రి. ఈ సభ, ఈ ప్రయాస, ఈ కష్టము తండ్రి వ్యర్థమైపోకుండా కనీసం ఒక్కరైనా తండ్రి మీ సంఘంలోనికి, రాజ్యంలోనికి రావడానికి తండ్రి వారిని వాడుకోండి తండ్రి. ఈ సభ వెనకాల కష్టపడిన వారిని ఎవరి జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా పరలోకమందు మీరు చూస్తున్నారని తండ్రి, మీరే వారికి సర్వ పరిపూర్ణత ఫలములు అనుగ్రహిస్తారని తండ్రి వారికి జ్ఞాపకం చేయండి తండ్రి. ఈ సభ అనంతరం నూతనమైన ఆత్మల సంఘానికి చేరుస్తారని కోరుతూ మమ్ములను మీ బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు విద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21, 22, 23 వచనాలు కలిపి చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21, 22, 23 వచనాలు చదువుదాం. ఎవరైనా చదువుతారా? ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అది ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. నా వాయిస్ చివరి వరకు వినబడుతుందా? చివరి వరకు ఓకే. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈ క్రిస్మస్ నెలలో, ఈ క్రిస్మస్ దినాల్లో ఈ వాక్యాలు మనకు సుపరిచితమైన వాక్యాలు. ఇవి చదివిన వాక్యాలు గురించి ఒక్కసారి మనం నెమర వేసుకుని ప్రశ్నించుకుంటే, మనకేమైనా అర్థమైందని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే మనకు డౌట్, మనకేం అర్థం అవ్వలేదు. కానీ చదువుకున్నాం. చదివిన వాక్యాలు మనం ఒక్కసారి ప్రశ్నించుకున్నప్పుడు మరి ఎలా చదువుతున్నామంటే అలవాటైపోయి చదువుకుంటున్నాం. సండే స్కూల్ లెవెల్ నుండి ఈ వాక్యాలు బట్టిన వారు ఉన్నారు. క్రిస్మస్ వేదికల మీద ఈ వాక్యాలు ఇవ్వకపోతే కోపగించే వాళ్ళు కూడా ఉన్నారు. వీటిని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వీటి యొక్క ధ్యానాన్ని మనం సరిగ్గా చూడగలిగితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె యొక్క కుమారుని కడి తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టేదండి. ఇప్పుడు చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ముఖ్యమైన కారణాల్లో ఒక కారణం ఏంటి చెప్పండి? తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి ఆయనకు వచ్చాడట. కానీ యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడని మనం అనుకుంటున్నామంటే, గొడవలు ఉన్న వారికి గొడవలు తీర్చడానికి, అప్పుల్లో ఉన్న వారికి అప్పులు తీర్చడానికి, సమస్యల్లో కూరుకుపోయిన వారిని సమస్యల నుంచి లేవనెత్తడానికి వచ్చాడు అనుకుంటున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చిన ఉదంతం మనం చదువుతున్నప్పుడు ఆయన వచ్చిన అతి ప్రాముఖ్యమైన సంగతి ఏదైనా ఉంది అంటే, తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించడానికి. ప్రశ్న ఏంటంటే, వారి పాపాల నుంచి ప్రజలను విడిపించకపోతే ఏం జరుగుద్ది? దాని వెనకాల ఒక అతిపెద్ద ప్రమాదం పొంచుంది. క్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవడం మనకు రాకపోతే మనకి ఏ ప్రమాదం ఉందో కూడా మనకు తెలియదు. ఏముంది ఈ వాక్యాల వెనకాల? ఎందుకు రచయితలు
మాట్లాడితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చింది పాపాల నుంచి మనుషులను విడుదల చేయడానికే వచ్చాడన్న సంగతులు పరంపర ఎందుకు కొనసాగించారు, వాటిని గూర్చిన ఉదంతాలు ఎందుకు పదే పదే మనకు బైబిల్లో తారసపడుతున్నాయి, ఇవన్నీ మనకు తెలియాలంటే ఒక్కసారి ఆ రెఫరెన్స్ని అలాగే ఉంచి ఒక్కసారి కీర్తన గ్రంథం రండి. కీర్తన గ్రంథము 49వ కీర్తన, కీర్తన గ్రంథము 49వ కీర్తన మొదటి 2 వచనాలు చదవండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గిడి. నా నోరు విజ్ఞాన విషయాలను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదై ఉండును. ఆగుతాం. ఇటీవల కాలంలో మీ పరిసర ప్రాంతాల్లో చెప్పిన ఈ వర్తమానం ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి క్రిస్మస్ వాక్యాలకి సంబంధం ఉంది. ఏమని రాస్తున్నాడు? ఈ వాక్యాల గురించి రాస్తున్నప్పుడు సర్వజనులారా ఆలకించండి. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. జనాలను ఒక పట్టాన్న దేవుని మాటను కానీ చెబుతున్న మాటను కానీ వినమంటే వింటారా? మీ ఏరియాలో నిలబడి 4 రోడ్ల జంక్షన్ ఏదైతే ఉందో ఆ జంక్షన్లో నిలబడి రే సర్వజనులారా నా మాట వినండి అంటే ఈ జనాలు ఏమంటారు? పని చూసుకోరా అంటారు. ఒకడ మాట మరొకడ మాట వినే అంత అందమైన సమాజం కాదు, ఇది ఒక వంకర సమాజం. ఇది దేవుడి మాటలు చెబుతున్నప్పుడే జాగ్రత్తగా వినాలరా అబ్బాయి అని చెబితేనే నువ్వెవడరా నాకు చెప్పడానికి అంటున్నారు. దేవుని మాటలు వినేటప్పుడు కాస్తంత శ్రద్ధ కలిగి ఉండవమ్మా వినమమ్మా అంటే చర్చి మానేశారు కొంతమంది. ఎందుకు మానేసేవే? సంఘం పెద్దమ్మ అని అడిగితే ఈ పెద్దమ్మ అందట అస్తమాల ఏళ్ళు నాయపుకి ఎత్తాడు అన్నదట పాస్టర్ గారు. అంటే ఏలెత్తితే మానేస్తారు, గద్దెస్తే మానేస్తారు, దేవుని వాక్యం కాస్తంత జాగ్రత్త కలిగి వినండి అంటే మానేస్తారు, ఏదికి మీద ఉన్నప్పుడు కాస్త మీ పదాలు జాగ్రత్త అన్నప్పుడు కోపగించి మానేస్తారు. ఇందాక తమ్ముళ్ళు మంచి పాట పాడారు, ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఈసారి నెక్స్ట్ పాట పాడినప్పుడు ఆ షూస్ తీసి పాడండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆ పై బటన్స్ పెట్టుకోవాలి. ఆ తమ్ముళ్ళు పెట్టుకోలేదు, నేను ఒక తమ్ముళ్ళు నాకు చిన్నోళ్ళు కనుక చెప్తున్నాను, ఆ బటన్స్ పెట్టుకుని ఆ షూస్ తీ. వాళ్ళే కాదు ఎవరైనా కానీ మీరు వర్షిపులు చేస్తున్నప్పుడు మనం చేసే పొరపాట్లు ఏంటంటే ఆ బైబిల్ కింద పడేసి మీరు పైకి నిలబడి ఇలా సప్పట్లు కొట్టి అటో ఇటో అడుగేస్తే నడుతున్నాను పరలోకం అంటదే, మీరందరూ డ్రైనేజీలోకి పోండి అంటది. గుర్తుపెట్టి దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. దేవుడి వాక్యం ఇలా ఉంది, ఎక్కడ 2-3 నా నామాను కూడుకొని ఉన్నారో ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు అక్కడ ఉంటాడు. కనుక దేవుడు ఎక్కడుంటే అక్కడ మోసైన సైతం ఏమన్నాడు చెప్పండి. కాబట్టి జాగ్రత్త, మనం ఎక్కడున్నా కానీ దేవుని వాక్యాన్ని ఎవడైనా 4 రోడ్ల జంక్షన్ నిలబడి మంచి చెబితే వినేవాళ్ళు ఉన్నారా? మరి ఏంట్రా బండి తోలే విధానం ఏంట్రా? ఎవరినైనా గుద్దితే చిన్నపిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ వృద్ధులను గుద్దితే ఏమవుతారంటే వీడు అంటాడో నా బండి నా ఇష్టం నా పెట్రోల్ అంటాడు. ఈరోజు పట్టాన మంచి చెప్పే పెద్దోళ్ళ మాట అయినా వింటున్నారా? జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ వాట్సాప్ సాటింగ్లు చేస్తున్నారని అడిగితే ఏమన్నారు చెప్పనా? మా సాటింగ్ మా ఇష్టం అంటున్నారు. జనాలు పట్టాన్న మాట వింటారంటే వినరు, కానీ ఎవరి మాట వినినా వినకపోయినా అధికారుల మాటలు వింటారు. అధికారుల మాటలు ఖచ్చితంగా వింటారా? వినరా? వింటారు. అధికారుల మాటలు ఖచ్చితంగా వింటారంటే చూడండి, 5 ఇయర్స్లో ఎప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడు కనబడని మన నియోజకవర్గం అధికారులు అందరూ ఆ టైంలో అలా రోడ్ల మీద నడిచి వస్తున్నప్పుడు ఆ సెంటర్లో నిలబడి మైకులు తీసుకుని మాట్లాడుతుంటే పని పాట లేని పనికిరాని బ్యాచ్ అంతా ఈ కార్యకర్తలుగా పనిచేస్తారు కొంతమంది. వీళ్ళు ఇంకా ఆ కార్యాల కోసమే పుట్టారు. ఇక ఏ కార్యం కాదు, ఆ జెండాలు మోయడానికంటే పిల్లలు చదివారా ఉన్నారా, పిల్లలకు ఫీజులు కట్టామా, భార్య తిన్నాదా ఉన్నాదా, గుప్పడి మెతుకులు పెట్టాము, ఇవేమీ చూడరు. ఇలా కేవలం జెండాలు మోయడానికే పుట్టారు. ఆ పుడుతున్నప్పుడు వాళ్ళు నిలబడి అక్కడ మాడతారు. నియోజకవర్గం అధికారులు ఎవరైతే నాకు ఈ నియోజకవర్గం కాదు ఏ నియోజకవర్గం జరిగిన గొడవలని నేను చెప్తున్నాను.
ఆ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ మాట్లాడుతున్నారు 5 years బ్యాక్ ఏదైతే చెప్పారో ఇప్పుడు అదే మనకు చెప్తారు. ఈ 5 yearsలో ఏం చెప్పారు నెక్స్ట్ అదే చెప్తారు. ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అధికారులు అయినా ఈ పంచాయతీ అయినా జిల్లా అయినా సెంట్రల్ అయినా ఏదైనా అదే విషయాలు చెప్తారు. వీళ్ళు చెబుతూ మాట్లాడుతూ ఏం చెప్తారంటే ఆ చెబుతున్న మాటలు ఏమీ చెప్పరు. ఈ రోడ్డు వేయించింది మేమే, ఆ తర్వాత మేము చేయబోయేది అదే, ఇదంతా ఇదన. కానీ వీళ్ళు ఏమీ మాట్లాడకముందే ఈ పని పాట లేని కార్యకర్తలు ఏమంటారంటే కొట్టండ్రా అంటారు. అంతే ఏంటి తప్పట్లో ఇంకేళ్ళు ఏం చెప్పలేదు. ఆ తర్వాత వీళ్ళు రేపో మాపో పొరపాటున గెలిచేస్తే వీళ్ళకి ప్రమాణ స్వీకారాలు చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారాలు చేస్తున్నప్పుడు వీళ్ళకు పదం తిరగదు. ఆ పదం ఏంటి చెప్పిన సార్వభౌమాధికారం అనడం రాదు. సార్వభౌమ అంటున్నాడు ఒక ఆయన, నడుతున్నాను. అరే సార్వభౌమాధికారం అనే రాజ్యాంగంలో పీఠికలో మౌలికమైన సిద్ధాంతాల్లో ప్రాథమిక సూత్రాల్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కావలసిన పదాలు అండవు రాని వాళ్ళే వీళ్ళు అధికారులు అయిపోతే వీళ్ళు మైక్ పట్టుకుంటే 100 మంది ఎలా వింటున్నారు, వీళ్ళు మైక్ పట్టుకుంటే 100 మంది చుట్టూ ఎలా తిరుగుతున్నారు, వీళ్ళు మైక్ పట్టుకుంటే కొట్టండ్రా అని ఎలా అంటున్నారు, అన్నీ మానేసి వీళ్ళు వెనకాల కొంతమంది ఎలా తిరుగుతారంటే వీళ్ళు ఏదో చెబుతారని కాదు, వీళ్ళ మాట వింటారని కాదు, వీళ్ళ మాట చెప్పేది ఏమీ లేకపోతే అంత సుత్తైనా ఈ సుత్తి మాటలు అందరూ జనాలు ఎలా వింటున్నారంటే దానికి కారణం ఒకటే, అధికారం ఉంది కనుక వింటున్నారు. అంటే అధికారుల మాటలు వింటారు. అధికారుల మాట ప్రతి ఒక్కరు వింటారు. దారంటే పోయే ప్రతి ఒక్కరు వింటారు. వాళ్ళకి భయపడి వింటారు. ఇది ఈ సూత్రం మీకు అర్థమైతే సర్వజనులారా నా మాట వినండి అని నేను అనాలి అంటే, అందరూ నా మాట వినేలా ఉండాలి అంటే ఆ చెప్పేవాడికి కాస్తంత ఏముండాలి చెప్పండి, అధికారం ఉండాలి. అధికారం ఉంటే వింటారా అంటే వింటారు. అధికారం ఉంటే ఏ మాట చెప్పినా వింటారు, ఎలాంటి మాటలు చెప్పినా వింటారు. అధికారుల మాటలు వింటారు కనుకే ఈ రాస్తున్న వారు కూడా సర్వజనులారా ఆలకించండి అంటే పబ్లిక్ అంతా వింటుందంటే ఈ పాట రాసిన వారు కూడా ఎవరన్నమాట, అధికారులు అన్నమాట. నా మాట మీకు అర్థమవుతుంది. ఆ పబ్లిక్లో ఉన్న కేటగిరీస్ విడదీస్తున్నారు చూడండి. సామాన్యులు ఉన్నారట, సామంతులు ఉన్నారట, ధనికులు ఉన్నారట, దరిద్రులు ఉన్నారట. లోకంలో ఉన్న ఎవడైనా సరే మేము చెబుతున్న మాట వినాలంటున్నారట. ఇప్పుడు చేరుతున్నాండి. చెబుతున్నప్పుడు ఏ మాట ఎవరైనా వినాలి. నువ్వు డబ్బున్నవాడివైనా డబ్బు లేనివాడివైనా, ధనికుడివైనా దరిద్రుడివైనా, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, ఈరోజు పుడుతున్న 750 కోట్లు లేదా 800 కోట్ల నిండిపోయిన జనాభాలో చెట్ట చివరోడైనా ఎవడైనా ఎదిగిన తర్వాత పరిపక్వత వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మాట వినాలి. వినకపోతే ఏమవుద్ది, కుంపట పొంచుంది. దీనికి క్రిస్మస్ వర్తమానానికి సంబంధం ఉందా? 100కి 200% సంబంధం ఉంది. ఏం జరుగుతుంది? అందరూ వినాలట. సామాన్యులైనా సామంతులైనా, ధనికులైనా దరిద్రులైనా, లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే మీరందరూ ఒకేసారి కూడుకొని మేము చెబుతున్న మాట వినండి. మీరు వింటున్నప్పుడు మీకు అర్థమయ్యేలాగా విజ్ఞాన విషయాలు పలుకుతాం, మా హృదయ జ్ఞాన వివేకంను కూర్చున్న విషయాలు చెబుతాం. గూఢార్థము గల దాని సంగతులకి మీరు చెవి యొగ్గండి. ఒక ట్యూన్, ఒక సితార, ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మీకు అర్థమయ్యేలాగా నేను బోధిస్తాను వినండి అంటున్నారు వాళ్ళు. ఇంతకీ ఎవరెంత కమాండ్ చేస్తున్నారు? డబ్బున్న వాళ్ళనైనా డబ్బు లేని వారినైనా, ధనికులైనా దరిద్రులైనా, ఎవరినైనా సరే ఇంత కమాండ్ చేసి మాట్లాడుతున్నారంటే ఈ కమాండ్ చేసే ఈ కమాండర్స్ ఎవరు? ఆ చిన్న అక్షరాలు రాశాడు చూడండి, కోరాహు కుమారులు. ఎవరు? కోరాహు కుమారులు. ప్రశ్న, కోరాహు కుమారులు అంటే ఇంతకీ కోరాహు ఎవరు? ఆ మాట మీకు అర్థమవుతుంది లేదో? కోరాహు కుమారులు అన్నాడంటే ఇంతకీ కోరాహు అంటే కీర్తనలు దావీదు ఒక్కడే రాయలేదు, కీర్తనలు సొలొమోను ఒక్కడే రాయలేదు, కీర్తనలు ఆమోస్ ఒక్కడే రాయలేదు, కీర్తనలు మోసే ఒక్కడే రాయలేదు, కీర్తనలు కోరాహు కుమారులు కూడా రాశారు. ప్రశ్న, కోరాహు ఎవరు? మోసే గారు తెలుసుగా 430 సంవత్సరాలు బానిసలు గుండిపోయిన ఇశ్రాయేలీని, 430 సంవత్సరాలు బానిసలు గుండిపోయిన ఇశ్రాయేలీని విడిపించడానికి ఒక వారియర్ వచ్చాడే, వారియర్ నాయకుడు. ఆ నాయకుడు పేరే, ఫైటర్ పేరే, ఆ వారియర్ పేరే మోసే. ఆ మోసే గారు 430 సంవత్సరాలు బానిసలు గుండిపోయిన ఇశ్రాయేలుని విడిపించడానికి ఆయన వారియర్గా బయటకు వచ్చి 40 ఏళ్ళు నడిపిస్తున్న ప్రతి నాయకుడి మీద తిరగబడే వంకరోలు ప్రతి తరంలో ఉంటారా? ఉంటారు.
మోసే మీద తిరగబడ్డాడు ఒక వంకరోడు 250 మందిని వేసుకుని. ఆ 250 మందిని వేసుకుని ఆ తిరగబడిన వంకరోడు పేరు కోరాహు. ఆ కోరాహు ఎవరి తాలూకంటే మోసే గారికి బాబాయ్ ఉంటే ఆ బాబాయ్ గారి అబ్బాయే కోరాహు కుమార్. మరలా అర్థమవుతుంది లేదు? కోరాహు అంటే ఎవరంటే మోసే గారు బాబాయ్ గారు అబ్బాయి. అంటే ఓ పట్టాను మాట్లాడుకుంటే మోసేకి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడంటే సొంత బ్రదర్ ఎవరి మీద తిరగబడ్డాడు? మోసే మీద తిరగబడి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు రాసి పెట్టుకోండి, మనకి అతిపెద్ద శత్రులు ఎవరంటే బయటోడు కాదు, చెప్పండి, మనోళ్ళే చాలా పెద్ద పగోళ్ళు. మనోడు అనుకున్న వాడే బాగా గట్టిగా మనమే తిరగబడతారు. మీరు ఎప్పుడు రాసి పెట్టుకోండి, నువ్వు ఎవరికి అన్నం తినిపిస్తావో వాళ్ళే నీ చేయి నరికేస్తారు. నువ్వు ఎవరు భుజం తడతావో వాళ్ళే నీకు ఎండిపోటు బడుస్తారు. నువ్వు ఎవరి కోసమైతే నిలబడాలనుకుంటావో పోరా నీతో మాకు పని ఏంటని వాళ్ళే చెబుతారు. ఈ జనాలు ఎలాంటి వాళ్ళంటే బరబ్బా లాంటోనే కోరుకుంటారు, యేసు ప్రభు లాంటి వారిని సిలువ వేస్తారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినోడిని ఈ లోకం దేశిస్తుంది. కోరాహు కుమారులు ఎందుకు తిరగబడ్డారు మోసే మీద కంటే? మోసే నాయకత్వాన్ని చూడలేకపోయారు, అసూయ పడిపోయారు. నువ్వు ఒక నాయకుడివి, నువ్వు చెప్పినట్టు మేము కూర్చోవాలి, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, లేగమంటే లేవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, నువ్వు చెప్పినట్టు మేము వినవయ్యా, మాకు కూడా ఫాలోయింగ్ ఉంది, మా మాట కూడా 250 మంది వింటున్నారు, మాకు కూడా సంఘం ఉంది, నీ వెనకాల మేము నడమని చెప్పి ఒక కొత్త పార్టీని తయారు చేశారు. ఆ పార్టీకి నాయకుడిగా వ్యవహరించింది ఎవరంటే అందులో ఒకడు యాక్టివ్ మెంబర్ కోరాహు. మోసేకుండే గొప్పతనం ఏంటి తెలుసా? మోసేకుండే గొప్పతనం ఏంటంటే బాధ వచ్చినా సంతోషం వచ్చిన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా, పబ్లిక్ నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రోడ్డెక్కి గొడవలు ఆడ్డాయినా ఆయన లీడర్కు ఉండే క్వాలిటీస్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఎవడైనా గాలి మాటలు మాట్లాడితే ప్రతి ఒక్కడికి వివరణిస్తూ కూర్చోడు. ఆయనకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైనా దేవుడికి చెబుతాడు. దేవుడి దగ్గరికి పోయి చెప్పాడు, ప్రభువా ప్రజలలో ఈ ప్రాబ్లం వచ్చిందని ఎప్పుడైతే చెప్పాడో దేవుడే సేవకులకు ఒక మాట ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సేవకుల మీద తిరగబడినా, ఎవడైనా సేవకుల వెనకాల గుసగుసలు మాట్లాడినా, నిజాయితీగా సేవ చేస్తున్న ఏ సేవకుడి మీదకైనా ఎవడైనా కాలు దువ్వునా, నేను రాసి పెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సేవకుల మీద తిరగబడితే సేవకులు నిజాయితీగా సేవ చేస్తున్న వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఎవడైనా మీ మీద తిరగబడితే సాక్షాత్తు ఆ తిరగబడినోడు నా కనుగుడ్లో ఏలెట్టినట్టే అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని కనుగుడ్లో ఏలెట్టినోడు బతికి బట్ట కడతాడా? ఆడి కుటుంబంతో ఈ భూమి మీద నివసిస్తాడా? సేవకుల మీద తిరగబడమంటే మాటలు కదా, మళ్ళీ చెప్తున్నాను, నిజాయితీగా సేవ చేస్తున్న వాడి మీదకి ఎవడైనా తిరగబడ్డాడో నువ్వు నూకలు లెక్కెట్టుకున్నావన్న సంగతి మర్చిపోకు. మోసే మీద తిరగబడ్డారు. మోసే మీద తిరగబడితే మోసే ఏమన్నాడు? మోసే ఏమనలేదు. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, ఆయన సైలెంట్ అయిపోయాడు, కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆయన సైలెంట్ అయిపోయి కూర్చున్నాడో మోసేతో దేవుడు అన్నాడు, ఎవడైతే నీ మీద తిరగబడ్డాడో వాడికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఒక పక్క నిలబడమను, నీకు సపోర్ట్ చేసే వాళ్ళని ఒక పక్క నిలబడమను. నిన్నంటే నన్ను అన్నట్టే, నీ నాయకత్వాన్ని ఎదిరిస్తే నా నాయకత్వాన్ని ఎదిరించినట్టే. నిన్ను నిలబెట్టిన నిన్ను పడగొట్టాలని చూస్తే సాక్షాత్తు నా చిత్తాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. అందుకే మోసే నీకు చెప్తున్నాను, ఎవడైతే ఉన్నాడో 250 మందిని పక్క రమ్మనంటే తెల్లారేసరికి బ్యాచ్ అంతా పక్క వచ్చారు. కొత్త బలిపీఠాలకు దూపాలేయడానికి తయారైపోయారు. దేవుడు కోపం వచ్చింది, భూమి విడిపోయింది. ఆ భూమి విడిపోయిన వెంటనే 250 మందితో పాటు కోరాహు కూడా భూమిలో కలిసిపోయి నశించిపోయాడు. ఆగండి, కోరాహు అయితే చనిపోయాడు కానీ కోరాహు పిల్లలు చనిపోలేదు. ఎందుకంటే అప్పుడు పిల్లలు చిన్న చిన్న పిల్లలు కనుక దేవుడు ఆ పిల్లల్ని ఏమీ అనలేదు. ఆ పిల్లలు పెద్దవారయ్యారు, ఆ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఆ పిల్లలు పెద్దవారయ్యారు, ఆ పిల్లలు పెద్దవారు అవగా ఆ పిల్లలు ఊరంత జనాంగం అయ్యారు. ఆ ఊరంత జనాంగం అయిన తర్వాత ఇశ్రాయేలీలకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఇశ్రాయేలీల 2వ రాజే చెప్పండి, దావీదు. ఎవరు? దావీదు గారు. ఇశ్రాయేలుకి 2వ రాజు దావీదు గారు ఎప్పుడైతే పరిపాలిస్తున్నాడో, దావీదు గారు పరిపాలించే సమయానికి దావీదు గారు బంగారు భవంతులో అంతఃపురంలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కిందకు దృశ్యాన్ని చూశాడు. ఏం చూశాడు? ఆ కిందకు చూస్తే
ఆయనకు అర్థమైన విషయం బాధ కలిగింది. ఆయనకి ఏం బాధ కలిగింది అంటే, దేవా, ఒక పనికి రాని వాడిని, మట్టి మనిషిని, గొర్రెల వెనకాల తిరిగే నాలాంటోడిని తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టావు. అరణ్యంలో తిరిగే నన్ను తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టి గొర్రెల వెనకాల చేతికర పట్టుకుని తిరిగే నాకు రాజదండాన్ని ఇచ్చి ఎన్నిక లేని నన్ను ఎంపికని చేసి నన్ను మహారాజుని చేసావు ప్రభువా. నాలాంటి వాడిని ఎలాంటి ప్యాలెస్లో పెట్టావు. నీ సన్నిధి మందస్సం మాత్రం గుడారంలో ఉండిపోయింది. నాకు అస్సలు నచ్చలేదు ప్రభువా. నా మందిరం కన్నా నా నివాసం కన్నా నీ నివాసం ఇంకా ఉన్నతంగా ఉండాలి. నీ సన్నిధి ఏదైతే ఉందో మందసం ఉన్నతమైన బంగారం లాంటి నివాసం ఉండాలి. కనుక నా నివాసం కన్నా నీ నివాసం గొప్పగా ఉండాలి. కనుక నీకు మందిరం కడతాను ప్రభువా అన్నాడు. ఎవరు? దావీదు. బాగా వినాలి. ఎప్పుడైతే దావీదు మందిరం కడతా అన్నాడో అప్పుడు దేవుడు అన్నాడు, బాగానే ఉంది కానీ నీ ఐడియా నువ్వు కట్టొద్దు అన్నాడు. యా ప్రభువా అన్నాడు. ఎందుకని అడిగితే, నీ చేతులు రక్తము చేత తడిసిపోయినా కనుక నువ్వు కట్టడానికి వీల్లేదు. మరి ఎవరి ద్వారా నీదేదైతే ఆశ ఉందో నీ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను, నీ కొడుకు ద్వారా మందిరాన్ని కట్టిస్తాను. ఆ కొడుకు పేరు ఏంటి చెప్పండి? సొలొమోను. నీ కొడుకు ద్వారా మందిరాన్ని కట్టిస్తాను కనుక నీ కొడుకు ద్వారా కావాల్సిన కార్యక్రమాలన్నీ నేను జరిగిస్తానంటే, దావీదు ఎంత మంచిగా ఆలోచించి లోపడ్డాడంటే, అయితే నా కొడుకు ద్వారా దేవుడు నా ఆశని నెరవేర్చి మందిరాన్ని కడతానంటున్నాడు కనుక సొలొమోను వచ్చే కాలానికి, అప్పుడు ఇంకా సొలొమోను రాలేదు, సొలొమోను వచ్చే కాలానికి సొలొమోను కట్టబోయే మందిరానికి కావలసిన 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఎంత? 46 ఎకరాల స్థలం. ఇప్పటికీ ఆ 46 ఎకరాల స్థలం కోసమే గొడవ. ఇప్పటికీ మన టీవీ 9లో, న్యూస్ ఛానల్లో, బీబీసీ ఛానల్లో, ఈ ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ చూస్తున్నాగా, వార్, ఇజ్రాయెల్ వార్, పాలస్తీనా వార్, జోర్డాన్ వార్, గాజా వార్ అని చూస్తున్నాగా. ఆ వార్ దేనికోసం అంటే, దావీదు అప్పుడు కొన్నాడే ఆ 46 ఎకరాల స్థలం కోసం. ఇప్పటికీ ఆ 46 ఎకరాల స్థలం ఆయన కొన్న తర్వాత సొలొమోను వచ్చే సమయానికి మందిరానికి కావాల్సిన స్థలము కొన్నాడు. సొలొమోను వచ్చే సమయానికి మందిరంలో పనిచేసే యాజకులు, దైవజనులు, పాస్టర్లు ఎవరుంటే బాగుంటుందా అని ఆ లేవీల క్రమం ప్రకారం కొంతమంది యాజకుల్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేకమైన లేవీయ కాండం ప్రకారం జీతభత్యాలు కూడా సిద్ధపరిచాడు. ఎప్పుడైతే జీతభత్యాలు సిద్ధపరిచాడో లేవీలు సిద్ధపరచడమే కాదు, గాయకులను కూడా సిద్ధపరచాడంటే, మందిరంలో సేవకులు ఉంటే సరిపోద్దా? వర్షిప్ చేయడానికి ఎవరు ఉండాలి? ఉన్నతంగా భయభక్తులు కలిగిన గాయకులు కూడా ఉండాలి. ఆ గాయకులను కూడా సిద్ధపరిచాడు. గాయకులు ఉంటే సరిపోద్దా? మొత్తం మందిరాన్ని శుద్ధీకరించడానికి, శుభ్రం కార్యక్రమం చేయడానికి పరిచారకులు కావాలి. ఆ పరిచారకులను కూడా సిద్ధపరచాడు. అంటే ఏ డిపార్ట్మెంట్ని ఆ డిపార్ట్మెంట్ రెడీ చేస్తున్నాడు. సేవకులను రెడీ చేశాడు, గాయకులను రెడీ చేశాడు, సంగీతకారులను రెడీ చేశాడు. ఎవరెవరు ఉండాలో వాళ్ళందరినీ సిద్ధపరిచాడు. అందరినీ సిద్ధపరిచిన ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఈ మందిరాన్ని బంగారంతో కట్టబోతున్నాడు కనుక ఈ బంగారంతో కట్టబోయే మందిరానికి కమాండర్స్ కావాలి, సైనిక బలగాలు కావాలి. ఎవరిని పెడితే బాగుంటుందన్న దావీదు దేశంలో చెక్ చేస్తే ఆ డిస్కవరీలో ఆయనకి తేలిన వ్యక్తులు ఎవరంటే, పలానా గుంపుని పెడితే బాగుంటుంది కవాతులు చేయడానికని. ఎవరిని పెడితే బాగుంటుందని చూసినప్పుడు ఆ పెట్టబడిన వ్యక్తులే కోరాహు కుమారులు. ఎవరు? కోరాహు కుమారులు. ఇదంతా ఎక్కడుంటుందండి మీరు అడిగితే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుంది. ఇంటికి వెళ్ళక చదవండి. మొదటి దినవృత్తాంతాలు 26వ అధ్యాయంలో ద్వారపాలకుల విభాగం అని ప్రారంభమవుతుంది. ద్వారపాలకుల విభాగం అంటే చెక్కింగ్ డిపార్ట్మెంట్. అంటే దేవాలయానికి వచ్చే వాళ్ళని చెక్ చేస్తారు, పోయే వాళ్ళని చెక్ చేస్తారు, చుట్టూ ఎవడెవడ గూఢచారులుగా పనిచేస్తున్నారో చెక్ చేస్తారు, దేశంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయో చూస్తారు. వచ్చే పోయే వారిని వీళ్ళు చెక్ చేయడమే కాదు, ఆ ద్వారం దగ్గర నిలబడిన వాళ్ళు దేవాలయానికి మొత్తం కాపలా కాస్తున్నారు. ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, దేవాలయానికి కాపలా ఎందుకు? దేవాలయానికి కాపలా దేనికంటే మీరు గుర్తించండి. దేవాలయానికి కాపలా ఎందుకు ఉండాలంటే, దేవాలయాన్ని ఏ మెటీరియల్తో కడుతున్నారు చెప్పండి? బంగారంతో. బంగారంతో కట్టే దేవాలయానికి కాపలా ఉండాలా వద్దా? ఉండాలి. కాపలా లేకపోతే భక్తులు ఏం చేస్తారు? భక్తులు చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోతారు, తెలుసా? అది భక్తులు. ఆడెవడో మొన్న వార్త చదివాం, పూజారి గారు లోపలికి వెళ్ళొచ్చే సమయానికి ఆ నెత్తి మీద పెట్టే శతగోపురం పట్టిపోయాడు భక్తుడు. అలా ఉంటారు భక్తులు. భక్తులు చెప్పులు అట్టిపోతారు, సీపులు అట్టిపోతారు, సీపులు అట్టిపోతారు, గంటలు అట్టిపోతారు, శతగోపురాలు అట్టిపోతారు. అక్కడ వరకెందుకు? దేవుని వడ్డానాలు పట్టిపోయారు, దేవుని మంగళసూత్రాలు పట్టిపోయారు. అవసరమైతే రావాలి కానీ దేవుని కూడా పట్టిపోతారు. పట్టిపోరా?
భక్తులు అలాంటిది. గుడంతా బంగారం అయితే, గుర్తుపెట్టుకోండి, గుడంతా బంగారం అయితే భక్తుడు ఎప్పుడు ఆ స్తంభం దగ్గరే ప్రార్థన చేస్తాడు. ఎందుకు? రోజుగా మొక్కట్టిపోతాడు. అందుకే జనాలకి నేచర్ ఉందన్న సంగతి దావీదు గారికి తెలుసు కనుక మొత్తం మందిరానికి ఎస్కార్ట్ కావాలి కనుక, పగడ్బందీగా ఒక సైనిక బలగాల కావాలి కనుక, కవాతులు చేసే యుద్ధాలు చేసే సైనికులు కావాలి కనుక, ఆ సైనికుల్ని ఎవరిని పెడితే బాగుంటుందని పెడితే ఆ పెట్టబడిన సైనికులే కోరాహు కుమారు. ఇప్పుడు చెప్పండి, కోరాహు కుమారులో మెజారిటీ ఏ ఉద్యోగం చేస్తారంటే దేశానికి కాపలాగాస్తారు, దేవాలయానికి కాపలాగాస్తారు. అంటే ఈ కీర్తన రాసింది ఎవరంటే కమాండర్స్. ఎవరు చెప్పండి? కమాండర్స్, సైనికులు. అంటే ఇది ఖాళీగా కూర్చుని రాసినోడు ఖాళీగా కూర్చుని రాసిన పుక్కిట పురాణం కాదు, ఎవడికో దోసిన కవిత్వం కాదు, ఎవడో గోదావరి గొట్టి మీద కూర్చుని గొట్టి మీద చెట్టు మీద పెట్ట, ఆ పెట్ట మనసులో ఏముంది ఈ సోది కథలు ఆడపిల్లలు రాసుకునే కథలు కాదు. ఇది రాసింది తెలుస్తా, సొసైటీకి అతిపెద్ద ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లం గురించి రాసిన వాళ్ళ కమాండర్స్ డిస్కవరీలో తేలిన ఒక వాస్తవం ఇది. ఏమని రాస్తున్నారు చూడండి, సర్వజనుల వాళ్ళ మాట చెప్తుంది చూడండి. వాళ్ళ కమాండర్స్ కనుక వాళ్ళ మాట తీరు ఎలా ఉందో తెలుస్తా, మీరందరూ వినాలి. నువ్వు డబ్బున్న వాడివైనా మోతుబరువైనా ఎవడవైనా నువ్వు మనిషి అయిన తర్వాత వినాలి. డబ్బున్న వాడినైనా డబ్బు లేని వాడినైనా ఎవడినైనా మిమ్మల్ని అందరినీ మింగేసేది ఒకటి ఉంది. ఆ విషయం మీ బుర్రలకు పనిచేయక దేవాలయానికి వచ్చి గొర్రో మేకో కోడో డబ్బో కలిగిన బంగారమో ఎండో ఏదో ఒకటి దేవుడికి ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం, మాకేట్లే అనుకుంటున్నారు. కానీ నీడలాగా మిమ్మల్ని తరుముకొచ్చేది ఒకటి ఉందన్న సంగతి మీ బుర్రలకు ఎక్కట్లేదు. మీరు భయపడవలసిన విషయానికి భయపడకుండా అనవసరమైన విషయాలకు మీరు భయపడుతున్నారా సంగతి మీకు నేర్పించబోతున్నామన్న సంగతి ఆయన లేవనెత్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 5వ వచనం చూడండి త్వరగా. 5వ వచనం చదవండి. ఎవరైనా ఎదుగు మీద నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపదలకు నేను ఎలా భయపడవాలను? మనం దేనికి భయపడతాం చెప్పండి? ఆయన ఎత్తుతున్నాడు రచయితలు. ఏమని ఎత్తుతున్నాడు చూడండి. మనం దేనికి భయపడతామంటే ఆపదలకు భయపడతాం, చీకటికి భయపడతాం. నేను అడుగుతున్నాను, బొద్దింకలకు భయపడతాం, బల్లులకు భయపడతాం, పురుగులకు భయపడతాం, వ్యక్తులకు భయపడతాం, ఆపద వస్తుందంటే భయపడతాం, అన్నిటికీ భయపడతాం. కానీ విషయం ఏంటి చెప్పనా? నువ్వు భయపడవలసిన సంగతి ఇది కాదు, ఒక అసలు విషయం ఉంది, దానికి భయపడు. చాలామంది గుర్తుపెట్టుకోండి, చీకటి అంటే భయం. మగాల్లో చాలామందికి ఆడ కట్టుకున్న 2 అంతస్తుల బిల్డింగ్ మీదకి రాత్రులకి ఆడ వెళ్ళాలంటే ఆడికే భయం. మరి ఎందుకు కట్టుకున్నాడో? బీరువా సాటుకు చూడాలంటే భయం, బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం. వాళ్ళ ఆవిడకి ఒక ఆయన చెప్తున్నాడు, ఇదిగో వెళ్తున్నాను మెలుగుగుండు అన్నాడంట. రాడేమని నీ ఎదుడు ఎత్తిపోద్దని. నేను అడుగుతున్నాను, భయం. చీకటి అంటే మగాళ్ళకి భయమే, చాలామందికి. ఆడోళ్ళకి భయమే. పాము అంటే భయం, పురుగంటే భయం, చీకటి అంటే భయం. అడుగుతాను, ఇన్ని భయాలు భయపడుతున్నారే, ఇంకా దేనికి భయపడుతున్నాడు? కిందికి రాస్తున్నారు చూడండి. తమ ఆస్తియే ప్రాపకం అని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి మనం భయపడతాం. భయపడమా? సామాన్యుడైతే, ఎదుటిన్నది సామాన్యుడైతే, వాడు లోకు ఉన్నవాడైతే వాడు మనతో గొడవకు వస్తే వాడి మీద తిరగబడిపోతాం. అదే అవతలోడు బాగా డబ్బున్నవాడు అనుకోండి, ఆ డబ్బున్నవాడు మన మీద తిరగబడితే ప్రశ్న అడుగుతాను చెప్పండి, ఆ డబ్బులు ఉన్నవాడి మీదకి మనం తిరగబడతామా? డబ్బులు ఉన్న వాళ్ళ మాటలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? సరిహద్దు గొడవలు ఏమైనా వచ్చి అనుకోండి, వాడు అంటాడు, ఎక్కువ మాట్లాడుకో, ఎంత చెప్పు కొనుబడేస్తాను అంటాడు. ఆడి మాటే అదోలా ఉంటుంది. సరిహద్దు గొడవలు ఉన్న వాళ్ళు మీరు చూడండి, అదో రకంగా మాట్లాడుతూ అదో రకమైన మాటలు. రోడ్డు మీద గొడవ వస్తే రోడ్డు కొనేస్తానంటాడు, గట్టి గొడవ పడితే ఇల్లు కొనేస్తానంటాడు. వాడు మాట్లాడుంటే తెలుసా, వాళ్ళ డబ్బు వాళ్ళని అలా మాట్లాడిస్తుంటుంది. అందుకే చూడండి, వాళ్ళ ప్రాణం ఎక్కడుందట? వాళ్ళ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడు. అంటే వాళ్ళని ఎవరో పొగడక్కరొద్దు చెప్పండి, వాళ్ళే పొగడేసుకుంటారంట. మీకు ఉదాహరణ చెప్తారు వినండి. వాళ్ళే పొగడేసుకుంటారంటే, క్రొత్త నిబంధనలో ఒకడు ఉన్నాడు, వాడికి బాగా పంట పడింది. ఆ బాగా వాడు కలిసి వచ్చేసరికి వాడికి రాత్రులకి నిద్ర రావట్లేదు. వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? పైకి చూసుకుని, ప్రాణమా చెప్పండి, తినుము త్రాగుము సంతోషించు. ఈ డబ్బున్న వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయి నిద్ర రాదు, అది గొడవ. రాత్రులు నిద్ర మాత్రం వేసుకుంటారు, నిద్ర రాదు. రాత్రులు తిరుగుతారు, నిద్ర రాదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు, అయినా నిద్ర రాదు. పబ్బులు క్లబ్బులు. ఎందుకంటే వాళ్ళ డబ్బు వాళ్ళని ఏం చేస్తున్నట్టు, నీకేంట్రా తిను
తాగు, సంతోషించు. వాళ్ళ మాట, తీరు, ప్రవర్తన రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాళ్ళ డబ్బు అలా మాట్లాడేస్తుంది. వాళ్ళు ఇంకా మీరు చూడండి, డబ్బున వాళ్ళు తమ ధన విస్తారతను బట్టి పొగుడుకుంటారట, తమను తామే పొగుడుకుంటారట. వాళ్ళ పొగుడుకుంటారు. మీరు చూడండి కావాలంటే. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళ పొగుడుకునే విధానం, వాళ్ళ బ్రాండెడ్ వస్తువులు చూపించుకుని పొగుడుకుంటారు. ఇంకా వాళ్ళ స్థలాలు చూపించి పొగుడుకుంటారు. ఇంకా వాళ్ళ పొగుడుకునే విధానం చూస్తే మనల్ని భయపెట్టాలనుకుంటారు. ఎవడింటికన్నా వెళ్ళామనుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎవడింటికన్నా వెళ్ళామనుకోండి, ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఈ మధ్య ఇంటర్వ్యూలు ఇస్తారు, మీరు చూసారు లేదో. ఈ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తే ఏం చేస్తున్నారు చెప్పినా, వాళ్ళ పోజుకి వాళ్ళ ఇంట్లో మేపుకున్న కుక్కలు చేపిస్తారు. కుక్కలు, ఆ కుక్కను మాకెందుకు చెబుతున్నారు ఇంటర్వ్యూలు అంటే, ఆ కుక్కకు నెలకి మెయింటెనెన్స్ అయ్యేది 25,000 నుంచి 50,000. ఏడు కుక్కకు ఫుడ్డు. ఆ కుక్కని మెయింటైన్ చేయడానికి 25,000 నుంచి 50,000 అంటే మేము ఇంత రిచ్ అని ఆ జీవిని చూసుకోవడానికి. ఈ సిలక ఎక్కడదంటే ఆస్ట్రేలియా నుంచి తెచ్చాం, ఈ కుక్క ఎక్కడదంటే లండన్ నుంచి తెచ్చాం, ఇది చెప్తారు బిల్డప్. ఈ మొక్క ఎక్కడదంటే శ్రీలంక నుంచి తెచ్చాం, ఇది ఎక్కడదంటే ఇదంటే ఏం చెప్తారు, ఇది అలా ఒక బిల్డప్. వాళ్ళు ఏమంటారంటే, ఆ బిల్డింగ్ మాదే, ఈ బిల్డింగ్ మాదే, ఆ బిట్టు మాదే. బిట్ అంటే ఏంటి? సైటు. ఈ బిట్టు మాదే, ఆ బిట్టు మాదే, అది మాదే. ఈ బిట్లు కూడా ఎక్కువైపోతుంది మనం ఇంటికి వెళ్తే నీళ్ళు ఇచ్చి కన్నా. కానీ టీ తాగుతారా, నీళ్ళు తాగుతారా అనరు. అది మందే, ఇది మందే. ఇలా మనసంతా దేని మీద ఉంటే చెప్పండి, ఈ డబ్బులు, ఆస్తులు. మీరు అందుకే మనం ఎవరికి భయపడతామంటే డబ్బులు ఉన్నవాడికి భయపడతాం. మనం ఎవరికి భయపడతామంటే బొద్దింకలకి, పురుగులకు భయపడతాం. మనం దేనికి భయపడతామంటే చీకటికి భయపడతాం. కానీ కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు భయపడవలసింది ఇటు కాదు, నిన్ను డబ్బు ఉన్నవాడిని, డబ్బు లేని వాడిని అందరినీ భయపెట్టేకటి ఉంది. దాని పేరు చావు. అది ఎవరెవరిని మింగేస్తుందో దాని లిస్టు రాస్తున్నారు చూడండి 10వ వచనంలో. జ్ఞానులు చనిపోతారన్న సంగతి అతనికి కనబడకుండా పోదు. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి వారి మీదకి ఇది ఎగబడుతుందంటే, నువ్వు సామాన్యుడివైనా సామంతుడివైనా, నువ్వు జ్ఞానివైనా జ్ఞానం లేనివాడివైనా, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, మిమ్మల్ని అందరినీ మింగేసేది ఒకటి ఉంది. జ్ఞానిని సైతం మింగేసేది ఉంది, దాని పేరు చావు. నేను అడుగుతున్నాను, ఎంతమంది జ్ఞానులు ఈ సమాజంలో పుట్టారండి? పుట్టారా లేదా? మహామేధావులు గ్రీకుల్లో పుట్టారు, మహామేధావులు యూదుల్లో పుట్టారు, మహామేధావులు మధ్యాసియాలో పుట్టారు, మహామేధావులు మన ఇండియాలో కూడా పుట్టారని అడుగుతున్నాను. ఈ మేధావులందరూ లెక్కలు కనిపెట్టారు, శాస్త్రం కనిపెట్టారు, స్పేస్ యొక్క ఆ నడిచే విధానం కనిపెట్టారు. ఒక్కటా రెండా అన్నీ కనిపెట్టగలిగారు. కానీ ఈ మేధావులు కనిపెట్టలేదు. నేను చెప్పినా, ఆ సావు ఎందుకు వస్తుందో కనిపెట్టలేకపోయారు. ఎవరైనా మెడికల్ ఫీల్డ్లో ఉంటే అడగండి, వాళ్ళు చెప్తారు. మనకి ఒక కణం ఉంటుంది, డిఎన్ఏని రెడీ చేసేది అదే, కణ విభజన చేసేది అదే. క్రోమోజోమ్స్ ఉంటాయి, తండ్రి నుంచి వచ్చేవి, తల్లి నుంచి వచ్చేవి. అందులో యాక్టివ్గా ఉండే ఒక క్రోమోజోమ్ ఉంటుందట. ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారు చెబితే నేను విన్నాను. వాళ్ళు చెబుతున్నది ఏంటంటే, మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అని ఒక క్రోమోజోమ్ ఉంటుందట. అది ఏం చేస్తుందంటే, గోర్లు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, ఐబ్రోస్ ఎక్కడ ఉండాలి, ఎయిర్ ఎంత ఉండాలి, మొత్తం అన్ని కణాలని డిజైన్ చేసేదట. నీరు కణం దగ్గర నుంచి బహుకణాల వరకు విస్తరించి ఫలదీకరణ చెందించేది అదట. అంత బాగా చెందించే కణ వ్యవస్థ గుర్తుపెట్టుకోండి. చివరికి కొంత వయసు దాటిన తర్వాత అదే కణం మళ్ళీ మిగిలిన కణాలని చంపేస్తుందట. సైంటిస్టులు విశ్వపు అంచు చెప్పగలిగారు. సైంటిస్టులు గ్రహాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో చెప్పగలిగారు. ఎలా నడవాలో, ర్యాకెట్ని ఏ స్పీడ్లో వెళితే ఇక్కడి నుంచి మనం దాటగలమో ఆ గ్రావిటీ ఫోర్స్ని దాటగలిగే స్పీడ్ కూడా చెప్పారు. అన్నీ చెప్పారు. కానీ అన్నీ చెప్పగలిగిన వాళ్ళు ఈ కణాలు ఎందుకు పడుతున్నాయి, మళ్ళీ ఎందుకు చనిపోతున్నాయి, ఇవి ఎందుకు మన మీద తిరగబడుతున్నాయి, అవి మాత్రం చెప్పలేకపోయారు. జ్ఞానులు సైతం ఎంత జ్ఞానం ఉన్నా దేని ముందు తలదించాల్సి వచ్చిందో తెలుసా? సావు ముందు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తానండి. ఐన్స్టీన్ అంటే చిన్నోడండి, చదువుకున్న వాళ్ళు తెలియాలి. కరోనా బ్యాచ్కి ఎలా తెలియలేండి, చదువుకున్న వాళ్ళు తెలియని అడుగుతున్నాను. ఐన్స్టీన్ అంటే చిన్నోడా? ఎప్పటికీ ఆయన చెప్పిన థీరీస్ అంటే ప్రాక్టికల్గా కొన్ని ప్రూవ్ అవని థీరీస్ ఏవైతున్నావో, ఆయన చెప్పిన థీరీస్ ఇంకా అర్థం చేసుకోవడానికి సమాజానికి లేదా ఈ శాస్త్రానికి టైం పడుతూ ఆయన ఇంకా ఆయన మెథడ్ని పట్టుకెళ్ళి ల్యాబ్లో పెట్టారు. ఇంకా ఏమన్నా ఉండిపోయినాయా అని ఎప్పటికీ ఆయన మైండ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చెప్పిన సూత్రాలు ఎప్పటికీ అర్థం కావు. క్వాంటం మెకానిజం అని ఒక థియరీ చెప్పాడు.
అంటే ఏంటని అడగండి, అర్థమైపోయినా నేను చెప్తా. క్వాంటమ్ మెకానిజం, టైం ట్రావెల్ అని ఒక సబ్జెక్ట్ చెప్పాడంటే యూనివర్స్లో స్పేస్ టైం ఎలా ఉంటుందో, యూనివర్స్లో క్వాంటమ్ మెకానిజం ఎలా ఉంటుందో, యూనివర్స్ ఎలా పనిచేస్తుందో చాలా విచిత్రమైన విషయాలు చెప్పాడు. ఆయన చెబుతూ కాలము దూరం అని లెక్కలు చేశాంగా, కాలము దూరము, కాలాన్ని దూరాన్ని లెక్కలు కట్టి విచిత్రమైన టైంలైన్ తీసుకొచ్చాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన డ్యూటీకి వెళ్ళి ట్రైన్లో వస్తున్నప్పుడు ఒకప్పుడు గడియారం స్తంభాలు ఉండేవి, గుర్తుందా? ఈ గడియార స్తంభాలు ఏవైతే ఉందో ఆయన రోజు ఆ గడియార స్తంభం దాటుతున్నప్పుడు నిన్న ఒక టైం అయ్యేదట, ఈరోజు ఒక టైం అయిందట, రేపు ఒక టైం అయిందట. ఇదే రోజు ఒకే టైం అవ్వాలిగా, రోజుకు ఒక టైం ఎంత కనబడుతుంది నాకు గడియారం అంటే, గడియారం ప్రాబ్లం కాదు, ఏది ప్రాబ్లం కాదు. ఎందుకు గడియారంలో రోజుకు ఒక టైం నాకు కనబడుతుందంటే, ట్రైన్ వెళ్ళే వేగాన్ని బట్టి టైం తేడా వస్తుందని అర్థమైందంటే, నిన్న ట్రైన్ వేగంగా వచ్చింది కనుక ఒక టైం ఉంది, ఈరోజు స్లోగా వచ్చింది కనుక ఒక టైం ఉందంటే, ట్రైన్ వేగంగా వస్తే టైం ఒకలా ఉంటుంది, ట్రైన్ స్లోగా వస్తే టైం ఒకలా ఉంటుంది. ఇది మీకు అర్థమైతే, ఇప్పుడు రాజమండ్రి నుంచి మేము ఇక్కడికి వచ్చాం, మేము 60-70 స్పీడ్లో కొడితే ఒక టైం వస్తుంది, ఇంకా స్పీడ్గా వస్తే ఇంకా త్వరగా వస్తాం, ఇంకా స్పీడ్గా వస్తే ఇంకా త్వరగా వస్తాం. మేము స్పీడ్ పెంచేకొలితే టైం ఏమవుతుంది చెప్పండి, తగ్గుతుంది. ఇది మీకు అర్థమైతే స్పేస్లో కూడా వేగం పెంచగలది, దాని లైట్ స్పీడ్ అంటారు. వేగం పెంచే కొలది ఏమవుద్దంటే ఈ టైం ఆగిపోద్దట, గుర్తుపెట్టుకో. అంటే కాలాన్ని దాటి స్పీడ్ పెంచితే కాలము వేగం అంటే వేగం పెరిగే కొద్దీ కాలం ఏమవుతుంది చెప్పండి, తగ్గిపోద్ది. ఇలాంటివి చెప్పాడు ఆయన. అంటే మనం వెళ్ళలేము లైట్ స్పీడ్తో, కానీ ఒకవేళ స్పీడ్తో ఒక వస్తువును ప్రయాణం చేస్తే ఒక టైం వచ్చేసరికి ఆగిపోద్ది. అంటే ఇలాంటి టైం లైన్స్ చెప్పాడు. విశ్వానికి అంచులు ఎలా ఉంటాయి చెప్పాడు, వాము హోల్స్ ఎలా ఉంటాయి చెప్పాడు, ఒకటా రెండా మేధావిండి చెప్పగలిగాడు. స్పేస్ అంతా ఒక పైబ్రిక్గా ఉందని చెప్పాడు. ఒక్కటి కాదు, గ్రహాలు ఎలా తేలుతున్నాయో చెప్పాడు. ఇన్ని చెప్పిన ఇలాంటి మేధావులు సావు ఎందుకు వస్తుందో చెప్పలేకపోయారు, దాని ముందు ఓడిపోయారు, చెప్పలేకపోయారు. ఈ ఐఫోన్లు వాడుతున్న వాళ్ళు మీరు చూడండి, దాన్ని కొట్టే ఫోన్ రాలేదు, భవిష్యత్తులో రాదు. ఎలాంటి టెక్నాలజీ అయినా, ఏ ఫోన్ అయినా యాక్ట్ చేయొచ్చేమో కానీ ఐఫోన్ జోలికి ఎవడాలి. ఎందుకంటే దానికి ఉండే క్యాపబిలిటీ కానీ సెక్యూరిటీ కానీ ఇలాంటిది కనిపెట్టింది ఎవరయ్యంటే ఒక ఎలక్ట్రికల్ ఫీల్డ్లో చిన్న ఉద్యోగం చేసుకున్నవాడు దాన్ని కనిపెట్టి తన జీవితాన్ని, ప్రపంచ భవిష్యత్తుని మార్చేసి తన రంగంలోనే ఒక నూతన వరవడి తీసుకొచ్చిన స్టీవ్ జాబ్. అంటే ఆయన మొబైల్లో ప్రపంచం యొక్క భవిష్యత్తును పెట్టేశాడు, ప్రపంచం యొక్క సీక్రెట్ విధానాన్ని ఎలా మెయింటైన్ చేసి పెట్టాడు. ఇలాంటి సెక్యూరిటీ ఒక అరిచేతిలో పెట్టినంత స్టీవ్ జాబ్ మేధావి హాస్పిటల్ మంచం ఉంది అన్నాడు, నాకు పేరుంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ సావు ఎందుకన్నా దగ్గర మాత్రం నా దగ్గర సమాధానం లేదన్నాడు. ఐన్స్టీన్ కూడా చావు ముందు చనిపోయాడు. మన తరంలో ఉన్న గొప్ప గొప్ప మేధావులు కూడా మరణం ముందు చనిపోయారు. అంటే చావు ఎవరినైనా మింగుతుంది. అంతే, డబ్బు ఉన్నవాడినైనా మింగుతుంది, డబ్బు లేనివాడినైనా మింగుతుంది, దరిద్రునైనా ధనికుడినైనా అది ఎవడికి చుట్టం కాదు, ఎవడి మీదకైనా అది ఎగబడతాది. అది జ్ఞానినైనా మింగుతుంది. జ్ఞానులకి ఆపోజిట్ ఉన్నారట ఎవరు? మూర్ఖులు. అక్కడ రాశాడు చూడండి, మూర్ఖులు పశుప్రాయులు ఏకముగా నచ్చింది. చెప్పండి, జ్ఞానులు చనిపోవడం ఒక లెక్క అయితే ఎవరు చనిపోతారట? మూర్ఖులు కూడా చనిపోతారు. ఇప్పుడు ప్రశ్న, మూర్ఖులు ఎవరు? జ్ఞానులంటే సైంటిస్టులు, వీళ్ళందరూ ల్యాబుల్లో ఉంటారు. మరి మూర్ఖులు ఎవరు? మన వీధుల్లో ఉంటారు. చూడండి ఏం చేస్తారు, వీళ్ళకి భయము, భక్తి, బాధ్యత, దైవజనులు, సహవాసము, పెద్దలు, ఊరు, అమ్మ, నాన్న, చదువు, వీళ్ళకి ఏమన్నా తినేసి తిరుగుతారు ఈదులంట మూర్ఖులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆడు ఈడు గొడవెట్టుకుంటే వీడికి సంబంధం లేకపోయినా మధ్యలోకి దూరతాడు. ఎందుకు? వీడు మూర్ఖుడు. ఎల్లెల్లి కుక్క తోకట్లు ఆగుతాడు. ఎందుకు? వీడు మూర్ఖుడు. చక్కగా ఫంక్షన్ జరుగుతుంటే భోజనం బల తిరగేస్తాడు. ఎందుకు? మూర్ఖుడు. వీడు ఏమనుకుంటాడంటే అన్ని గొడవల్లో ఉండి ప్రతి గొడవను పెద్ద చేస్తే, ఇలాంటి సభ జరుగుతున్నప్పుడు కొద్దిగా ఏదో ఒక అడావుడి చేస్తే ఆ హీరో అనుకుంటాడు. కానీ హీరో అనుకోరు. ఈ సన్నాసి ఎవర్రా, ఎవడకు పుట్టాడు అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అనుకోరా, వీడు అనుకుంటాడు ఎవడో ఒకటి కొట్టినా, ఎవడి మీద తిరగబడినా, ఏదన్నా అంటే ఇలాంటి పోరంబోకులు. ఈ పదం అంటే నేను ఇబ్బంది పడకండి. పోరంబోకు అంటే మీరు సీరియస్గా పాస్టర్ గారు బూతులు ఆడుతున్నారు అనుకోండి. పోరంబోకు అంటే గవర్నమెంట్లో పనికిరాని భూములను ఏమంటారో చెప్పండి? పోరంబోకు భూములు అంటారు. అంటే పనికిరాని భూమిని పోరంబోకు భూమి అని ఎలాగంటారో, మనుషుల్లో పనికిరాని వాళ్ళని కూడా చెప్పండి. ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి, పోరంబోకులే అంటారు.
ఇలాంటి ఊరికి పోరంబోకులు ఉంటారా కొంతమంది. వీళ్ళకి చదువు, సంధ్య, తల్లిదండ్రులు, బాధ్యత, ఊరి పెద్దలు, దైవజనులు ఏముండదు. ప్రతి దానికి తిరగబడతారు. వీళ్ళు తిరగబడి ఇలాగే చిన్నప్పటి నుంచి తిరగబడి చివరికి ఏమవుతారు చెప్పిన, రౌడీ సీటర్లు అవుతారు, బ్లేడ్ బ్యాచ్ అవుతారు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు కనుక చెప్తున్నాను. నేను ఇలాగ తయారవుతుంది యాటిట్యూడ్, క్రిమినల్ యాటిట్యూడ్ అలాగే తయారవుద్ది. రాను ఎలా తయారవుతారంటే, రౌడీ సీటర్లు, మా ఏరియాలో ఒక రౌడీ సీటర్ ఉండేవాడు అలాగే తయారయ్యాడు. వాడిని తప్పని చెప్పలేకపోయారు తల్లిదండ్రులు. వాళ్ళు అనుకున్న వాళ్ళు గద్దించారు, రే ఏంటి పనులు అందరి మీద తిరగబడి తిరుగుతున్నావు, పని పాట లేకుండా ఇలాగ ఉంటే ఇంట్లోకి రానే భోజనం కూడా పెట్టడం ఏమనుకుంటున్నావు అంటే బాగా నా తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. ఏమనకుండా ఆ సపోర్ట్ చేయడం కదా ఒక మందే ఎడుతారు, బావలు, బామ్మర్దులు, తమ్ముళ్ళు. ఈ మందంతాడు ఏం చేసిన పనికిమాల తప్పులు అందరికీ సపోర్ట్ చేస్తుంటే ఈడెంత ఎదవో చెప్పండి. అలా తిరిగితే ఎదవలు పనికిమాల ఎదవలకు పదవులు వస్తే వీళ్ళందరూ పెద్ద రౌడీ సీటర్లు అయ్యారు. ఈ రౌడీ సీటర్లు మా ఏరియాలో ఎలాగంటే చివరికి ఏరుశనక్కాయలు అమ్ముకోవడానికి వచ్చిన కూడా కొట్టేవారు, ఐసులు అమ్ముకోవడానికి వచ్చిన కూడా కొట్టేవారు. అందుకే మూర్ఖులు వాళ్ళు. వీడికి అక్కర్లేని గొడవలో దూరతారు, పనికిరాని గొడవల్లో దూరతారు. ఈ ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ తిరిగితే ఎంత కొట్టుకుంటూ తిరిగినా ఒకరోజు వీడికి మెడికల్ పరంగా ప్రాబ్లం వచ్చింది, ఆడి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఎప్పుడైతే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఈ అన్నదమ్ములందరూ పలకరించడానికి వచ్చి, అన్నయ్య నువ్వు త్వరగా కోలుకుని రావాలరా, నువ్వు త్వరగా రాకపోతే ఊర్లో చాలామంది ఎక్స్ట్రాలు చేస్తున్నారు, నువ్వు త్వరగా వస్తే వీళ్ళ సంగతి మనం తెలిసేద్దాం, నువ్వు త్వరగా రారంటే ఇప్పుడు ఈడ అన్నాడట హాస్పిటల్ మంచం మీద, త్వరగా రావడం కదరా అంటే అన్నయ్య అనరా అన్నాడంట. బండి అలాగైపోయిందేంటి? అంతకుముందు మాట్లాడితే తిరగబడిపోయేవాడివి, మాట్లాడితే ఏడుశనగలు వచ్చి అమ్ముకోవడానికి వచ్చిన కూడా కొట్టేవాడివి, ఐసులు అమ్మడానికి కూడా వచ్చేవాడిని కొట్టేవాడు. అంతమంది తిరగబడినోడు ఇప్పుడు నువ్వు లేక చాలామంది రెచ్చిపోతున్నారు రారంటే ఈడు అన్నాడట అంటే అనుకో బండి బోరుగా వచ్చింది గుర్తుపెట్టుకో. అంటే ఎవడైనా ఏమవుతాడు, ఎప్పటికైనా వరగాల్సిందే. వీడి కిడ్నీ పోయిందంటే దాని అర్థం ఏంటి, వాడికి త్వరలోనే సావు వెల్కమ్ బోర్డు పెట్టింది. అంటే బాడీ మనకి చెబుతాదా, అది పలకరించబోతుందంటే చెబుతాది. నల్లగున్న ఎంట్రుక నీకు తెల్లగా అయిందంటే దాని అర్థం ఏంటి, నీ ఎంట్రుక చచ్చిపోతుంది త్వరలో. నువ్వు కూడా నువ్వేం చేస్తున్నావు, కాటికి రాసేస్తున్నావు దానికి. నువ్వు కాటికి రాసి చచ్చిపోతావు రయ్యా. నీ నల్లెంటికి తెల్లగా అవుతుందంటే ఏంటి, దాని అర్థం ఏంటి, నీ మీసాలు తెల్లబడుతుందంటే ఏంటి, నీ ఎంట్రుక చేస్తుంది. ఒకప్పుడు అంత దూరం ఉన్న వాళ్ళు కనబడేవారు, ఇప్పుడు ఎక్కడున్నా నీకు కనబడలేదంటే ఏంటి, నీ కంటి చూపు చేస్తుంది. ఒకప్పుడు ఎక్కడికి పోయినా కంచం కాదు 2 కంచాల కెపాసిటీ నువ్వు తినేవాడు, ఇప్పుడు పెరిగన్నం కూడా నీకు అరగట్లేదంటే ఏంటి, నీ జీర్ణ వ్యవస్థ చేస్తుంది. నీ పళ్ళు వసూలు అవుతున్నాయి, నీ పళ్ళు చేస్తున్నాయి, నీ కళ్ళు చేస్తున్నాయి, నీ తల చేస్తుంది. బాడీలో ఒక్కొక్క మార్పు కనబడుతుందంటే దాని అర్థం ఏంటి, ఒకరోజు పూర్తిగా సావబోతున్నావని నీ బాడీ నీకు చెప్పకనే చెబుతుంది. ఆ రౌడీ సీటర్ చచ్చిపోయాడు. మీకేం అర్థమవుతుంది చెప్పండి. ఎంత మూర్ఖులైనా చనిపోరా? మన చిన్నప్పుడు గొడవలు పెట్టే వాళ్ళని ఎంతమంది చూసాం, వాళ్ళందరూ రెస్ట్లోకి పోయారు. గుర్తుపెట్టుకోండి, జ్ఞానులేరి చనిపోయారు, మూర్ఖులేరి చనిపోయారు. ఇంకా ఎవరెవరు చనిపోతారు, తమ ఆస్తి ఇతరులకు విడిచిపెట్టి తమ ఇల్లు నిరంతరం నిలిచిన తమ నివాసాలకి తరతరములు ఉంటాయని వాళ్ళు అనుకుని తమ భూములకి ఏం పెడతారట. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు పెట్టుకున్న పేర్లు సరిపోలేదని మరి ఏట్లకు పేర్లు పెడతారట, భూములకు పేర్లు పెడుతున్నాను. మీ భూములు ఏంటో నాకు తెలుసా, తెలీదు. నా భూములు ఏంటో మీకు తెలుసా, తెలీదు. మనందరూ తెలిసిన భూముల పేర్లు చెప్తాను వినండి. ఆ భూముల పేర్లు చెప్తే మీకు టక్కన స్ట్రైక్ అవుతుంది రిఫరెన్స్. ఆ పేరు చెప్తాను చెట్టుకోనండి. ఇంద్రమ్మ భూములు అన్నారు. ప్రశ్న, ఇంద్రమ్మ ఏది? ఇంద్రమ్మ వెళ్ళిపోయి 5 సెంట్లు ఇచ్చింది ఇంద్రమ్మ అన్నారు చిన్నప్పుడు. ఇంద్రమ్మ ఏది? రాజీవ్ గృహ కల్ప అన్నారు. ప్రశ్న, రాజీవేడి? మళ్ళీ ప్రశ్న, ఇప్పుడు చంద్రన్న గృహాలు అంటారు, నెక్స్ట్ ఏంటని అడగండి. జగన్ అన్న గృహాలు అంటారు, నెక్స్ట్ ఏంటని అడగండి. నేను అడుగుతున్నాను. జేమ్స్ గారు హౌస్ అంటారు. నేను అడుగుతున్నాను, ఇళ్ళకి భూములకి నాయకులు ఆస్తుపరులు పేర్లు పెట్టుకున్న భూములు ఉంటాయి చెప్పండి, మనుషులు ఉంటారు. ఇదే నేలలో, ఇదే కొబ్బరి తోటలో, ఇదే రోడ్డు మీద మనకన్నా ముందు ఎన్ని తరాల మనుషులు నడుస్తుంటారు. వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే నేల మీద ఎంతమంది కూర్చొని ఉంటారు, అదే రోడ్డు మీద ఎంతమంది నడుచుంటారు, వాళ్ళందరూ భూములు ఉంటాయి, మనుషులు ఉండరు. జ్ఞానులు ఉండరు, మూర్ఖులు ఉండరు, భూములు ఉన్నవారు ఉండరు, వాళ్ళ పేర్లు పెట్టుకుని ఉండరు. ఉదాహరణ చెప్తాను వినండి. ఈ డబ్బును వాళ్ళు బాగా ఎగిరెగిరి పడతారు.
ఇలా కొడితే హెల్త్ మీదైనా కొడతారు, లేదా వాళ్ళకి సొసైటీ ప్రాబ్లమ్స్ల మీద అయినా పడతారు. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు సెంట్రల్ జైలు ఉంటుంది చూడండి, లోపల కాదు బయట. ఆ సెంట్రల్ జైలు ఉన్నప్పుడు ఆ బయట పెట్రోల్ బంకులు ఉంటాయి చూడండి. ఈసారి ఆ పెట్రోల్ బంకుల్లో పనిచేసేది ఎవరంటే ఖైదీలు పనిచేస్తారు. ఇటు హెచ్పి ఉంటుంది, అటు ఇండియన్ ఆయిల్ ఉంటుంది. ఈ సెంట్రల్ జైలు బంకులో ఇద్దరు ఖైదీలు పనిచేస్తారు. వీళ్ళు మీరు ఎవరు అనుకుని ఎటకారాలు ఆడకండి, వాళ్ళ ఖైదీలు, వాళ్ళకి లైఫ్ పడుతుంది. ఆ లైఫ్ పడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత, అంటే లైఫ్ పడిన తర్వాత లోపలికి వెళ్ళిన వారికి సత్ప్రవర్తన మీద మార్కులు వేస్తారు. ఆ మార్కులు వేసి పర్లేదు వీడి పరివర్తన చదువుతున్నాడు అన్న తర్వాత వాడికి బయటికి కొంచెం జనాల్లో వదిలి చిన్న చిన్న ఇలాంటి ఉద్యోగాలు ఇస్తారు. వాళ్ళకి యూనిఫామ్లు వేసుకుంటారు. ఆ యూనిఫామ్లతో చిన్న చిన్న జాబులు చేస్తారు. అందులో పెట్రోల్ బంకులో కూరగాయలు అమ్మడానికి, ఆ బట్టలు అమ్మడానికి, లోపల తయారు చేసిన వస్తువులు అమ్మడానికి, ఇలాంటివన్నీ చేస్తారు. ఆ పెట్రోల్ బంకులో పని చేస్తుంటే జాగ్రత్తగా వినండి, జనాలకి రాజమండ్రిలో కాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు రాజమండ్రి వచ్చారంటే ఖచ్చితంగా సెంట్రల్ జైలు బంకులోనే డీజిల్ అయినా పెట్రోల్ అయినా కొట్టిస్తారు. ఎందుకు? అది గవర్నమెంట్ బంకు కనుక, కల్తీ ఉండదు కనుక, అక్కడ కొంచెం క్వాలిటీ ఉంటుంది కనుక అందరూ వచ్చి ఆ పెట్రోల్ బంకులో కొట్టించిన అలవాటు కనుక అందరు లైన్లో వస్తున్నారు, లైన్లో కొట్టించుకున్నారు. ఎంప్లాయీస్ 5:30 ఈవినింగ్ ఆ టైంలో ఎంప్లాయీస్ వస్తున్నారు, రకరకాల వ్యక్తులు వస్తున్నారు, అందరూ లైన్లో వస్తుంటే ఒకడ మాత్రం అడ్డంగా వచ్చేసాడు. ఆడికి ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ చేతికి 5 ఉంగరాలు, ఈ మెల్లో గేదెకేసినడో పెద్ద సైను, ఆ పైవాటిని ఎట్టరుగా ఈ గేదెకేసినడో పెద్ద సైను, ఆడికి వైట్ షర్ట్, వైట్ ప్యాంట్, బుల్లెట్. మీకు అర్థమైపోతుంది ఆడెవడు? పొలిటీషియన్. వచ్చాడు, అడ్డంగా వచ్చారు. ఎంప్లాయీస్ అడిగారు, నేను కూడా అప్పుడే డ్యూటీ దిగాను, నేను వెళ్తున్నాను. ఆ ఎంప్లాయీస్ అందరూ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే ఒక మాట అడిగారు. అడుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన, ఏంటి మేము అందరూ లైన్లోకి వస్తున్నాం, చూడడానికి మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, కనీసం మీకు పద్ధతి అనిపించుకోదు, మీరు లైన్లో రావచ్చు కంటే అప్పటికి అయ్యగారు కొంచెం 90 years ఉన్నాడు, అందుకే ఏంటి అన్నాడు. అది కాదని మేము అందరం లైన్లో వస్తున్నాం, మీరు మాత్రం అడ్డంగా వస్తున్నారంటే ఏంటి వస్తాం, ఏంటి ఎక్కువ మాట్లాడుకో, నియోజకవర్గం దాటం ఏమనుకున్నావో అన్నాడు. సార్ అది కాదు సార్ అంటే అందరూ అన్నారు, పోనీయండి ఆయనతో గొడవ, ఎందుకంటే పెట్రోల్ కొడుచుకున్నాడు పోయాడు. ఆ తర్వాత అందరూ లైన్కి వెళ్ళారు. ఆ ఖైదీ నాకు తెలుసు కనుక అడిగాను, ఏంటి గొడవ ఏంటని అడిగితే అప్పుడు ఆ ఖైదీ అన్నాడు, ఏమీ లేదు సార్, మాకు అణిగింది, ఆడికి ఇంకా అనగలేదు అన్నాడు. ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? మేము బయట ఉన్నప్పుడు ఇలాగ ఎగురెగురు పడ్డాం, మాకు అన్నీ అణిగిపోయాయి, చెప్పండి, ఆడికి ఇంకా అనగలేదన్నారు. డబ్బులు ఉన్నవారు, భూములు ఉన్నవారు వాళ్ళు అనుకుంటారు మాకెట్లీ అనుకుంటే నడుతున్నాను, చావు ముందు డబ్బు పనిచేస్తుందా? నీ చావు ముందు నీ డబ్బు పనిచేస్తుంది, నీ రికమెండేషన్ పనిచేస్తుందా? ఏదన్నా ప్రాబ్లం, నీ చట్టం ముందే నీ రికమెండేషన్ పనిచేయదు. నువ్వేదన్నా క్రిమినల్ యాటిట్యూడ్లో ఇరుక్కుంటేనే నీ పేరు పనిచేయదు. అలాంటిది నీ చావు ముందు నీ రికమెండేషన్ పనిచేస్తుందా? సెంట్రల్ జైల్లోకి వెళ్ళినోడు అన్నీ అణిగిపోయేస్తే చావు మంచం మీదకి వెళ్ళినోడు ఏమైపోతాడు? ఆవిరైపోతాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, ఎవరెవరు చనిపోతారు? జ్ఞానులు, మూర్ఖులు, ఇంకా భూములు ఉన్నవారు, ఇంకా 12వ వచనంలో ఘనత వహించిన మనుషుడైనను, వాడెంత పేరున్నవాడైనా, ఆడు గొప్ప గాయకుడైనా, గొప్ప నటుడైనా, ఆడు గొప్ప వీధి వీధుల్లో, విదేశాలలో కింద నుంచి పై స్థాయి వరకు ఎంత పేరున్నవాడైనా, ఎంత గనుడైనా వాడు నిలవజాలడు. అడుగుతున్నారు, సినిమా యాక్టర్లు ఆగలుగుతున్నారు దీని ముందు? మహానటులు ఏమైపోయారు? మహాగాయకులు ఏమైపోయారు? అడుగుతున్నాను, మహానటీమణులు ఏమైపోయారు? దాని ముందు తలదించి మట్టి అయిపోయారు. వాళ్ళ పేరు వాళ్ళని కాపాడగలిగిందా? వాళ్ళ పేరు ప్రఖ్యాత ఫ్యానిజం వాళ్ళని కాపాడగలిగిందా? వాళ్ళ ఫ్యాన్స్ ఏమైపోయారు? ఆ జనరేషన్ ఏమైపోయింది? వాళ్ళు ఏమైపోయారు? తరతరాలు మట్టిలో కలిసిపోయాయి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్మస్ మెసేజ్ అనగానే వచ్చాము వెళ్ళిపోయామనే మెసేజ్ కాదు. క్రిస్మస్ అనగానే కేక్ ఒకటి కట్ చేసి తలో ముక్క తినేసి కేక్ ఎట్టకపోతే పాస్టర్ గారి మీద కోపమించి వెళ్ళిపోయే పండగ కాదు. క్రిస్మస్ అనగానే క్యాండిల్ వెలిగిసి క్యాండిల్ ఆర్పేయడం కాదు. బయట ఉన్న పండగలకి మన పండగకి తేడా ఏంటంటే, బయట ఉన్న వాళ్ళకి అంబరాలు సంబరాలు ఉంటాయి, మన పండగ ఏంటో తెలుసా? ఈ సొసైటీకి ఒక మెసేజ్ ఉంది, దాని పేరు గుడ్ న్యూస్, గాస్పల్ అంటారు. అందులో ఒక నిగూఢమైన సత్యం ఉంది, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఊరకే యేసు ప్రభువుని నమ్మకూడదు. ఒక పర్పస్ ఉంది మనం నమ్మడానికి, ఒక విధి విధానం ఉంది మనం నమ్మడానికి. ఏముందో చెప్తున్నాడు చూడండి. ఆయన ఎవరెవరి గురించి చెప్తున్నాడు? ఇంకా పేరున్న వాళ్ళు నశించిపోతారు. 13వ వచనంలో స్వతాశయ పూర్ణులను వారి నోటి మాటను బట్టి అనుసరించి వారికి ఇదే గతి. వీళ్ళెవరో జాగ్రత్తగా వినాలి,
వీళ్ళెవరు? స్వతాశీపురులు అంటే కొన్ని వ్యాఖ్యానాలు, కొన్ని మూలాలు ఇలా ఉంది. వీళ్ళెవరంటే సాత్వికంగా బతికేసి ఎక్కువ కాలం బతికేద్దాం అనుకుంటారు చూసారా, ఆ బ్యాచ్ అన్నమాట. అంటే ఉప్పు కారం తినకుండా, ఎక్కువ కోపపడకుండా ఎక్కువ కాలం బతికేద్దాం అనుకుంటారే వాళ్ళు. వీళ్ళందరూ ఈ మధ్య తయారైపోయారు. ఏమనంటే వీళ్ళు ఎక్కువ కోపపడరంటే, ఎందుకు కోపపడరని అడిగితే ఎక్కువ కోపపడితే త్వరగా చనిపోతామని కోపాన్ని తగ్గించుకోవడానికంట ఎక్కువ గాలి తీసుకుని అలా గాలులు తెస్తారట, ఎందుకు కోపం తగ్గిపోవడానికి. ఇంకా కొంతమంది ఉన్నారు ఏమన్నారంటే ఎక్కువ కోపం వస్తేనట బాగానండి అంకీలు లెక్కట్టుకుంటారు, 1 2 3. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే శ్వాస మీద ధ్యాసని యోగాలు చేయడం పోతున్నారు. అంటే ఎక్కువగా బాగానండి ఎక్కువ కోపం తగ్గించుకుని ఎక్కువ ఆనందంగా ఉంటే బతికేద్దామని. నేను ఇక్కడే చెప్పాను, ఎంతమంది విన్నారో. ఎక్కువ ఆనందంగా ఉంటే ఎక్కువ కాలం బతికేద్దామని రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఈ బోసు నవ్వులతో, వీళ్ళందరూ. కొంతమంది ఈ నవ్వేసి ఎక్కువ కాలం బతికేద్దామని వీళ్ళు తెల్లవారుజాము 4:30 తయారైపోతారు ట్రాక్ సూట్లు వేసుకుని. ఎక్కడికి? గ్రౌండ్కి. అక్కడికి వెళ్ళిపోయి మార్నింగ్ వాక్ ఇలాంటి మంచులో నడిచేసి ఇలా ఒక గురువు అంటాడు, మధ్యలో నిలబడతాడు. ఆ మధ్యలో నిలబడి ఏమంటాడంటే అందరికీ చెప్తుంటాడు ఏమనంటే అందరం ఒకేసారి సింహంలా నవ్వుదాం అనగానే అహహహహ నవ్వుతారు ఈ బామలో తాతలు అందరూ. ఆ తర్వాత ఇంకా మనం పులిలా నవ్వుదాం అనగానే అహహహ అని నవ్వుతారు. ఒక ఆవిడ బాగా నవ్వేద్దాం కొంత ముసలిది అక్కడ నిలబడి అందరం ఒకేసారి సింహంలా నవ్వుదాం అనగానే అని ఉండిపోయింది, తీసుకొస్తారు ఇంటికి. చచ్చిపోయింది నిజంగానే. నవ్వేసి బతికేద్దాం అనుకుంది ముసలిది, నవ్వేసి చచ్చిపోయింది. నవ్వుతే బతికేస్తారా? కరోనా వచ్చిన టైంలో ఎలాంటి పని చేస్తారు. కరోనా వచ్చిన టైంలో ఏమన్నా చెప్పినా కరోనాని ఆపేయడానికంట మాస్కులు పెట్టుకోరట, కరోనాని ఆపేయడానికంట మెడిసిన్ వాడరట, కరోనాని ఆపడానికి చిట్కాలు పాటించారట. కరోనాని ఆపేద్దామని ఏం చేస్తారట అంటే సాగుతాయి అటకారాలు ఇవి. కరోనాని ఆపేయడానికి ఏం చేశారంటే అందరూ సాయంత్రం 7 గంటలకట లైట్స్ ఆపేసి కంచము గ్లాసు తీసుకుని మేడ మీదకి వెళ్ళి 1 2 3 అని ఒకేసారి టంగ్ 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 అని కొట్టి కరోనా 1 2 3 టంగ్ టంగ్ అని కొట్టి కరోనా పో అన్నారట. పోయిందా? వచ్చింది ఇంటికి. అది వచ్చిందని అడుగుతున్నాను. పొమ్మంటే పోవడానికి అది మీ చుట్టమని అడుగుతున్నాను. వచ్చింది అది ఇంటికి. దాని పేరు చావు. అది నవ్వుతే పోదు. నవ్వుతే ఎక్కువ కాలం బ్రతికేస్తామంటే బ్రతికేస్తామా? చాలామంది అంటున్నారు మంచి హెల్దీ ఫుడ్ తినాలండి, పెరట్లో పండించిన టమాటకాయలు తినాలండి. అంటే టమాటకాయలు గడ్డితో సారు కాసుకుంటే ఎక్కువ కాలం బతుకుతావు. ఒక 5 ఏళ్ళు ఎక్కువ బతుకుతామేమో కానీ గడ్డి తిన్న గేదె బతుకుతుందా? చాలామంది మంచి ఫుడ్ తినడానికి కావాలంటే అడుగుతున్నాను, ఎంత మంచి ఫుడ్ తిన్నా ఎంత కాలం బతికేస్తావు? చాలామంది అంటున్నారు ఎక్సర్సైజ్ చేయండి మంచిదే, ఫిట్గా ఉండవు. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే జిమ్ రూముల్లో చచ్చిపోతున్నారు యాక్టర్లు మీరు చూసారు లేదో, రన్నింగ్ ట్రాక్ మీద చనిపోతున్నారు మీరు చూసారు లేదో, డ్రైవింగ్ చేస్తూ చనిపోతున్నారు మీరు చూసారు లేదో, వాకింగ్ చేస్తూ చనిపోతున్నారు మీరు చూస్తున్నారు లేదో. ఇవన్నీ మీకు ఏం చెప్తున్నాయి? ఎన్ని చేసినా దాన్ని ఆపలేము. ఒక అడుగు ఆలస్యం అయ్యేలాగా ఆపగలమేమో తప్ప అది పక్కా నిన్ను నన్ను పలకరిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు చనిపోతున్నారు? జ్ఞానులు చనిపోతున్నారు, మూర్ఖులు చనిపోతున్నారు, ఆస్తున్న వాళ్ళు చనిపోతున్నారు, భూములు ఉన్నవారు చనిపోతున్నారు, గనులు చనిపోతున్నారు, సామాన్యులు చనిపోతున్నారు, సామంతులు చనిపోతున్నారు, ధనికులు చనిపోతున్నారు. ఇన్నిసార్లు చనిపోతున్నారని చెప్తున్నారుగా. ఈ చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు? అక్కడతో అయిపోయింది అమ్మాయి అనుకోకండి. ఆ తర్వాతే అసలు రగడ ప్రారంభమైంది. ఏమవుతున్నారు రాస్తున్నారు చూడండి 14వ వచనంలో. ఈ చనిపోయిన వారందరూ పాతాళంలో మందగా పడిపోతున్నారు. ఇది అతిపెద్ద ప్రాబ్లం. నువ్వు చనిపోతున్నావు, నేను చనిపోతున్నాను, ఇది ప్రాబ్లం కాదు. నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను, ఇది సమస్య కాదు. చావు కన్నా ప్రమాదకరమని తెలుసా? పాతాళం. దానిలోనికి ఒక్కసారి జారావో నిన్ను విడిపించడం ఎవరి తరము కాదు. నా మాట మీకు అర్థమవుతుంది. అంటే ఇది ఎలా వచ్చింది? పాతాళానికి మనుషుడు ఎందుకు పోతున్నాడు? మరణం రావడం వలన పోతున్నాడు. ఇప్పుడు ప్రశ్న, మరణం ఎందుకు వచ్చింది? పాపం వలన వచ్చిన జీతం. ఇప్పుడు చెప్పండి, పాపం వలన వచ్చిన జీతం మరణం అయితే మరణం వలన వచ్చిన పరాకాష్ఠ ఏంటి చెప్పండి? పాతాళం. అంటే ఇవి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. పాపం వలన మరణం వస్తే మరణం వలన మనుషులకి సంప్రాప్తం అవుతున్నది ఏంటి చెప్పండి? పాతాళం. దీనిలోకి మనుషులు పడిపోకుండా ఉండడానికి ఈ కీర్తనకారుడు లేదా ఈ కమాండర్స్ ఏమని గోలాడుతున్నారు చూడండి 7వ వచనంలో. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళ చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు
ఎవడు లేడు. ఏం చెప్తున్నారు చెప్పండి? ఎవడైనా విడిపించాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ఇప్పుడు చెప్పండి, నిన్ను వాడు విడిపించలేడు, వాడిని నువ్వు విడిపించలేవు. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరము పాపము చేసి చెప్పండి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. నువ్వు పాపవే, మనందరం పాపులమే. మీకు డౌట్ రావచ్చు, మనం ఎట్లా పాపులం అవుతామంటే మన స్వాభావికంగా పాపంతో ఉన్నాం. మన స్వభావాలు, మన కాన్షియస్ నుంచి కూడా పాపాలు ఉన్నాయి. అదే ఎట్లా అంటే మనం అందరం ఒక పెద్ద ఆయన నుంచి వచ్చాం. ఆ పెద్ద ఆయన పేరు ఆదాము. ఆ ఆదాము లక్షణాలు అందరికీ సంప్రాప్తమయ్యాయి. ఎట్లా అవుతాయంటే అవుతాయి. మీ తాతకి బట్టబుర ఉంటే నీకు రావట్లేదా? వస్తుందిగా. మీ తాతకి షుగర్ ఉంటే నీకు వస్తుందా లేదా? వస్తుందిగా. మీ తాతకి బీపీ ఉంటే డిసీజులే వస్తున్నాయి. నేచర్ వస్తుందా రాదా? వస్తుంది. పెద్దవారి సంబంధాలు చూస్తే ఇలా చూసేవారు ఏంటి చెప్పినా, ఇటు 7 తరాలు, ఇటు 7 తరాలు. ఎందుకు 7 కలిపి 14 లక్షలు ఇస్తారని కాదు కట్నం. 7 తరాలు ఎందుకు చూసేవారంటే, ఈ 7 తరాల్లో ఎవడైనా వంకరోడు ఉంటే ఆ వంకరోడు బుద్ధి కనుక ఈడికి గాని వస్తే పెళ్ళికొడుక్కి ఈ పిల్లని రాచి రంపాన్ని పెట్టేస్తాడని చెప్పి ఆ పెద్ద తలకాయలన్నీ సరిగ్గా ఉన్నాయి లేదని ఆ 7 తరాలు చెక్ చేసుకుని అప్పుడు కుర్రోడికి ఓకే చెప్పేవారు. ఇప్పుడు ఈ అమ్మాయి తాలూకు కూడా 7 తరాలు చూసి ఇందులో గయ్యాల గంప ఎవరైనా ఉంటే ఆ గంప బుద్ధులు కానీ ఈ పెళ్లి కూతురికి వస్తే కుటుంబాన్ని రోడ్డుగా నెక్కించేస్తుందేమో అని అందరూ బాగానే కాపురాలు చేశారని చెక్ చేసుకుని అప్పుడు ఈ పిల్లకు ఓకే చెప్పేవారు. అటు 7 ఇటు 7. ఇప్పుడు ఎలా ఓకే చెప్తున్నారు? ఇన్స్టాలో చూసారట, ఫేస్బుక్లో ఓకే చేశారట, వాట్సాప్లో అయ్యన్నారట, త్వరలో ఆటో ఎక్కి కోర్టుకి వెళ్ళిపోతారట వీళ్ళందరూ. అయ్యే కదా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇన్స్టాలో చూసుకున్నాం. అందుకే తల్లిదండ్రులతో అన్నారట, మీరు ఒప్పుకోకపోయినా మేము చాలా ప్రగాఢంగా ప్రేమించుకున్నాం. ప్రగాఢంగా ఈ ప్రగాఢం పెంచక 6 నెలల్లో తేలిపోతాయని నడుతున్నాను. ఏమి నడుతున్నాను? ఎందుకు పెద్దలు చూసారు అటు 7 అంటే జనరేషన్ దాటినా పెద్దల బుద్ధులు వస్తాయా రావా? అప్పుడప్పుడు చూడరు, వీడికి అన్ని తాత బుద్ధులు వచ్చారు, వీళ్ళకన్నా ఈ బుద్ధులు వచ్చారు. ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? బుద్ధులు వస్తాయి, నేచర్ అంటారు దాన్ని. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక పెద్ద కుక్కకి చిన్న కుక్క పిల్ల పుట్టింది అనుకోండి, ఆ చిన్న కుక్క ఏమని అరుస్తుంది చెప్పండి జీకే పెట్టి చెప్పండి. పెద్ద కుక్కకి చిన్న కుక్క పుడితే ఏమని అరుస్తుంది? మీయేమంటదా? హాయ్ గుడ్ మార్నింగ్ అంటది. ఏమంటుంది అది? బవ్వు అంటుంది అంటున్నాను. దానికి బవ్వు అనాలని మనం మియాంకాట అనకూడదు, అది మన జాతికి వ్యతిరేకమని, మనం మనుషుల్లా మాట్లాడకూడదు, మనం బవ్వే అనాలని ఎప్పుడైనా వాళ్ళ అమ్మ దానికి చెప్పిందా? మరి అది బవ్వ అని ఎలా అంటుంది? దాన్ని ఏమంటారంటే అది బవ్వ అని ఎలా అంటుందంటే అది దాని అమ్మ నేచర్. అది మీ అర్థమవుతుంది లేదు? వాళ్ళ అమ్మ లక్షణాలు ఎవరికి వచ్చాయి? చిన్న కుక్క వచ్చి. అంటే పెద్ద కుక్క లక్షణాలు చిన్న కుక్క ఎలాగొచ్చాయో మీకు అర్థమైతే మనం అందరం ఒకే తల్లికి ఒకే తండ్రి నుంచి వచ్చిన వారు కనుక ఆ బుద్ధులు అక్కడక్కడ 50-50గా కనబడతాయి. కనబడవా? ఆదాముని ఆదికాండం ఇంటికి చదవండి. ఆదాము ఏం చేసావు? తినవద్దన్న వృక్షఫలం నువ్వు తింటేవాడు. దేవుడు అడిగితే అవును ప్రభువా తప్పు అయిపోయింది, ఆ అమ్మాయి ఇచ్చిన వల్ల తినేసాను, ఇంక మళ్ళీ ఎప్పుడు తినబాబు అంటే వివరణిస్తే బాగుండు. అలా అనకుండా తిన్నాను ప్రభు అనుకుంటే ఏమన్నా చెప్పినా అంతా ఆవిడే చేసింది అన్నాడు. ఎవరు? ఆవిడ చేసింది. ఆవిడని అడిగితే ఏమంది? నేను కాదు ప్రభువా చెప్పండి, ఆ సర్పం చేసిందండి. మీకు ఏమర్థమవుతుంది? ఈయన్ని అడిగితేనేమో ఆవిడకి చెప్తున్నాడు, ఆవిడని అడిగితేనేమో జీవి పేరు చెప్తుంది. ఇప్పుడు కూడా మీరు చూడండి, చిన్న పిల్లలు స్కూల్లో ఫెయిల్ అయిపోతాయి. ఎరా ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే తప్పు అయిపోయింది డాడీ అండో. ఈడేమంటే చెప్పండి, నేనే కాదు ఆడు ఫెయిల్ అయిపోయాడు అంటాడు. నీకేమర్థమవుతుంది చెప్పండి? బుద్ధి అది. ఇంకా మీకు అర్థమవుతుంది, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళి రబ్బరు దొంగతనాలు చేస్తారు. ఏమనాలండి? వాళ్ళకి ఎవరైనా నేర్పించారు? అది నేచర్. అది పెన్సిళ్ళు దొంగతనం చేస్తారు, ఆ ఇంట్లోకి టకాల మీద ఎవరు తెచ్చేస్తాను అడుగుతున్నాను. వీళ్ళకి బుద్ధి ఎలా వచ్చింది? నేచర్. అది మరలా అడుగుతున్నాను, మీ పిల్లల ముందు, మీ చిన్న పిల్లల ముందు ఇంకొక పిల్లల్ని ఎత్తుకోండి, దించి వరకు ఊరుకుంటే వట్టు. ఎందుకు? వాళ్ళకి అప్పటికే ఆ వయసుకి మనకి జలసి ముద్దుగా కనబడుతుంది, కానీ అప్పటికే వాళ్ళకి ఏముంది చెప్పండి? జలసి ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆదాము దగ్గర నుంచి మానవులకి చెప్పండి సంప్రాప్తమయ్యా. అందుకే నువ్వు పాపవే, మనందరం పాపులం కనుక పాపులమైన మనల్ని విడిపించడానికి, నిన్ను విడిపించడానికి వాడు పనికిరాడు, వాడిని విడిపించడానికి ఈడు పనికిరాడు కనుక మనల్ని విడిపించడానికి ఎవరు కావాలి? అంతగా అరుస్తున్నాడు. ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు కనుక వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవరు? అంటే
దేవుని సన్నిధి నుంచి బయటికి రావాలంటే ప్రాయశ్చిత్తం జరగాలి. ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం అంటే మానవులు పాప నుంచి బయటకు వస్తేనే చావాగుద్ది, చావాగుతేనే పాతాళానికి వెళ్ళిపోయే తీరాగుద్ది. ఇదంతా ఆగాలి అంటే పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ఎవరు ప్రాయశ్చిత్తం? నువ్వు కోర్టులో దొరికితే దానికి డబ్బో 5 పూచీకత్తు ఇస్తే రిమాండ్ ఖైదైన నీకు ఎలాగైతే బెయిల్ ఇస్తారో, పోలీస్ స్టేషన్లో నువ్వు తప్పు చేస్తే నీకు ఎలాగైతే పూచీకత్తి ఇంటి పన్ను చూపిస్తే నీకు ఎలాగైతే విడుదల ఇస్తారో, అలాగే దేవుడి న్యాయ చట్టంలో కూడా నన్ను అందరిని వదిలి పాతాళానికి పోకుండా నన్ను వదిలేయాలంటే మన నిమిత్తము కూడా ఒక పూచీకత్తి, ఒక క్రయధనం కట్టాలట. ఆ క్రయధనం ఏంటో తెలుసా? నువ్వు దేహంతో ఉండాలంటే దేహాన్ని చూపించాలి, నువ్వు రక్తంతో ఉండాలంటే దేవునికి మరొక రక్తాన్ని చూపించాలి, నువ్వు జీవంతో ఉండాలంటే ప్రాణంతో ఉన్న మరొక ప్రాణాన్ని చూపించాలి, నువ్వు మనిషిగా ఉనికి కలిగి ఉండాలంటే నీకు బదులుగా మరొక మనిషి నిలబడాలి. ఎవరు నిలబడతారు? నువ్వు నిలబడలేవు, నువ్వు నిలబడలేవు. పెళ్లి వేదికల మీద వ్యాధి యందు బాధ యందు ఉంటానన్నా ఈ పెళ్లి ప్రమాణం చేసిన భార్య భర్తలు కూడా ఒకరికి ఒకరు నిలబడరు. నిలబడిన వాళ్ళ సాక్ష్యాలు చెల్లో. మరి ఎవరుంటారు? మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 10వ అధ్యాయం ముగిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనం అంటే ఏంటి చెప్పండి? దేవుడు చట్టంలో నువ్వు నేను మనందరం నేరస్తులం కనుక మనం కుళ్ళు చూడకంటే పాతాళము నరకము చూడకుండా నిత్యము బ్రతికేలాగా మన నిమిత్తం క్రయధనముగా ఏమిచ్చాడంట? తన ప్రాణం ఇచ్చాడంట. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి చెప్పనా? జనులందరూ పాపంలో పడి, తన ప్రజలందరూ పాపంలో పడి మరణపు కోపంలోకి జారి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాతాళానికి పోతున్న ఈ మానవ ప్రపంచానికి వచ్చిన ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇకపై మీ మీద పాపం ప్రభుత్వం చేయదని చెప్పడానికే దేవుడే దీనుడిగా వచ్చిన రోజే క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ ఆంతర్యం ఏంటి? మరణంలోకి పోతున్న నిన్ను ఆపడానికి, పాతాళానికి పోతున్న నిన్ను ఆపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దానికి సూత్రం ఒకటే, నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించడానికి, నరకానికి జారిపోతున్న మనల్ని రక్షించడానికి, తన ప్రజలను వారి పాపాల నుండి విమోచించి నిత్యము బ్రతికేలాగా తన ప్రాణాన్నే విమోచన క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాడు. ఇది క్రిస్మస్ అంటే. కానీ క్రిస్మస్ మనకి ఎలాగ అర్థమైంది చెప్పినా? ఆ చర్చలు బాగా చేశారా, ఆ చర్చల కన్నా మనం బాగా చేయాలి, వాళ్ళకన్నా మనం గట్టిగా చేయాలన్నారట. గట్టిగా అంటే ఏంటి? వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద స్టార్ కడతారట. అదే గట్టిగా చేయడం అంటే. వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద స్టార్ కడతారు. ఎంత? ఈ ఊరంతా స్టార్ కట్టడం తయారైపోయారు. ఎందుకు? వారం అంతా, ఈ నెల అంతా అందులో దూరు కూర్చోండి. గట్టిగా చేయడం అంటే వాళ్ళకన్నా వీళ్ళ పెద్ద స్టార్ కట్టడం కాదు. గట్టిగా చేయడం అంటే చెప్పినా కనీసం ఈ సభ ద్వారా ఒక్కరైనా మారాలి. అది గట్టిగా చేయడం అంటే. నేను ఎందుకు యేసుప్రభు నమ్ముకోవాలి, ఎందుకు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడు, యేసుప్రభు యొక్క పుట్టినరోజుగా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆ దేవుడే దీనుడిగా రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మనకున్న అతిపెద్ద ప్రమాదం ఏంటి చెప్పినా? చీకటి కాదు, పురుగులు కాదు, పాములు కాదు, వ్యక్తులు కాదు, ఆస్తిపరులు కాదు. మనకున్న అతిపెద్ద భయంకరమైన శత్రువు, కడపట నశింపజేయబడు శత్రువు. ఆ శత్రువు పేరే మరణం. ఆ మరణాన్ని ఆపాలి. ఆ మరణాన్ని ఆపాలంటే పాపాన్ని ఆపాలంటే యేసుక్రీస్తు వారి మొదటి రాకలు ఎందుకు వచ్చాడు తెలుసా? పాపాన్ని ఆపడానికి వచ్చాడు. తన సిలువ మీద పాపానికి రుణం చెల్లించినందుకే సమాప్తమైందని ఎందుకు కట్టినాడు చెప్పండి? రుణం కట్టాడు గనక. అందుకే బాల యేసుడిగా ఆయన ఎత్తుకుని తీసుకుని వెళితే ఆ సుమియేను ప్రవక్త చేతుల్లో పెడితే ఏమన్నా తెలుసా? ఈ కుమారుడు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును, అమ్మ తల్లి నీ గుండెల్లో ఒక కత్తి దూసుకుపోయేలా నీ కుమారుడు ఒక వివాదాస్పదమైన గుర్తవుతాడు, ఈ ప్రపంచం కొరకు చనిపోతాడు. ఈ పుట్టిన బాలయేసుడు దేనికంటే ఈ పుట్టినవాడు ఈ అందరి కోసం చనిపోవడానికే పుట్టాడు. ప్రజల కొరకు చనిపోవడానికే పుట్టాడు. అందుకే ఆయన వచ్చిన తర్వాత నేను ముగిస్తున్నాను. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే పాపాన్ని ఆపేశాడు. మరి రెండవ రాకల్లో ఏం చెప్తున్నాడంటే
వచ్చిన ఆ పాపం వల్ల వచ్చిన జీతమైన మరణాన్ని చెప్పండి తీసేయబోతున్నాడు. అంటే మొదటి రాకల్లో పాపాన్ని ఆపేశాడు, రెండవ రాకల్లో మరణాన్ని తీసేయబోతున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపం పోతే మరణం రాదనుకుంటే మరి చాలామంది క్రైస్తవులు ఎందుకు చచ్చిపోతున్నారు? అందుకే బైబిల్ ఏమందంటే వాళ్ళు చనిపోవట్లేదు, చెప్పండి, నిద్రిస్తున్నారు. రెస్ట్. నిద్రిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? మరలో ఒక రోజు చెప్పండి తిరిగి లేస్తారు. ఇంకా లేవట్లేదంటే మీరు వెళ్ళి లేపకండి, ఇంక మీరు లేగరు. ఆయన లేపేవాడు అక్కడ ఉన్నాడు. మొదటి రాకల్లో వచ్చి పాపాన్ని తీసేసిన ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిద్రిస్తున్నారని ఎవరైతే చెప్పారో ఆ మహానుభావుడే మళ్ళీ రెండవ రాకల్లో చెప్పండి రాబోతున్నాడు. ప్రతిసారి ప్రతి డిసెంబర్లో మనం మొదటి రాకడ జ్ఞాపకం చేసుకుంటామంటే దాని అర్థం ఏంటి చెప్పినా, ఈ రాకల్లో ఉన్న ఈ ప్రభువు ఇప్పుడు బాలయసుడుగా కాదు, చెప్పండి, సింహాసనం మీద వేవేల పరిశుద్ధ పరివారంతో తెల్లటి గుర్రం ఎక్కి త్వరలోనే చెప్పండి రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంత చెప్పిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత మరణం నుంచి మరలా మనల్ని బతికిస్తాడంటే ఈ క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ప్రపంచానికి చెప్పిన ఆయన యందు నిద్రించిన వారు మళ్ళీ చెప్పండి తిరిగి లేస్తారు. ఇది మన గుడ్ న్యూస్. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ. సమాధానం లేక పాపంలో కొట్టుకుపోతున్న మనకి సమాధానం ఏంటి చెప్పిన, పాపంలో కొట్టుకుపోతున్న మనకి ఇక మరణం రాదు. మరణం మన మీద ప్రభుత్వం చేయదు. మరణించినను తిరిగి లేస్తాం. అంటే ఇప్పుడు ఈయన యందు విశ్వాసం ఉంటే మరలా మరణించి తిరిగి లేస్తామంటే నిజముగానే తిరిగి లేస్తాం. ఇదే మన గుడ్ న్యూస్. ఎలా తిరిగి లేస్తామంటే ఆయన ఎలా లేచాడో చెప్పండి అలాగే లేస్తాం. ఇది నమ్మరు. ఏది నమ్ముతారు చెప్పనా? ఇది చెప్తే నమ్మరు. అప్పుడప్పుడు పేపర్లో ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కొన్ని న్యూస్లు రాస్తుంది. ఆ న్యూస్ ఏంటంటే ఈ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ రాస్తుంది. ఏమంటున్నారంటే త్వరలో నీళ్ళ మందు కనబెట్టి చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేస్తారంట. ఎప్పుడు కనిపెడతారు ఏంటని అడిగితే చెప్పారు సాగుకోరు చల్లగా ఏమని 70లో కనిపెడతారు. ఎప్పుడు 70లో? ఏ 70లో? 2070లో. ఆ 2070 కడితే అప్పటివరకు మనం ఉంటామా? ఇప్పుడే ఈ పాచిపోయిన పూర్లు, పానీపూర్లు, ఫ్రైడ్ రైలు తిని సగం తెచ్చిపోతున్నాం. అన్ని ప్లాస్టిక్ గుడ్లు, ప్లాస్టిక్ టమాటాలు తింటున్నాగా నడుతున్నాను. అప్పటి వరకు మనం బతుకుతామా? మరి 2070లో ఎప్పుడు కనబడితే అప్పుడు మందు కనిపెట్టి మమ్మల్ని బతికిస్తాను. ఈ సైన్స్ అంతా ఏమంటుందంటే, ఈ హ్యూమన్ జీనోమ్ సైన్స్ ఏమంటుందంటే అప్పుడు మందు కనిపెట్టి 2070లో మందులు కనిపెట్టి అప్పుడు బాడీకి ఎక్కిస్తే లేస్తారు. మరి అప్పటివరకు మేము బతుకున్నాం కదంటే అందుకే మా దగ్గర ఒక పాలసీ ఉంది. ఆ పాలసీ ఏంటంటే, జాగ్రత్తగా ముగిస్తాను. ఆ పాలసీ ఏంటంటే, మీరు మా దగ్గర డబ్బులు కట్టి కొన్ని లక్షలు కోట్లు కడితే అప్పుడు మీరు చనిపోయిన తర్వాత జెనీవా నుంచి అంటే ఒక బాక్స్ వస్తుందంట మన ఇంటికి. బాక్స్, ఆ బాక్స్ వచ్చి ఆ బాక్స్లో మనల్ని పెట్టి తీసుకెళ్ళి జెనీవాలో డీప్ ఫ్రిడ్జ్లో పెడతారట మనల్ని. అక్కడ ఫ్రిడ్జ్లో ఎప్పటి వరకు? 70 వరకు. ఆ 70 వరకు పెట్టి అప్పుడు మందు కనిపెట్టి అప్పుడు మనకి ఆ మందు ఎక్కిస్తే మనం బతికేస్తాం. ఇది పేపర్లో వస్తుంది, సైంటిస్టులు చెప్తున్నారు ఈ మాట, నేనగా చెప్పేది. అప్పుడు ఆ మందు ఎక్కిస్తే మనం 70లో బతికేస్తామంట. అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, అప్పటి వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం. ఇది మీరు నేను నమ్ముతున్నాం లేదు కానీ సినిమా యాక్టర్లు నమ్మారు, రాజకీయ నాయకులు నమ్మారు, డబ్బున్న వాళ్ళు నమ్మారు, పెద్ద పెద్ద ఎవరైతే షేర్ మార్కెట్లో షేక్ చేసే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నమ్మి ఆల్రెడీ అందులో జాయిన్ అయిపోయారు. చాలామంది డబ్బులు కట్టారు. ఎందుకంటే వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళు బాక్స్లో దూరేదామని అందరూ డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోయారు. కానీ విషయం చెప్పి మనం కూడా డబ్బులు కడతాం. తలో తోక తాకడెట్టి బంగారం పుస్తులు కట్టేసాం అనుకోండి కట్టేసిన తర్వాత చనిపోతాం. బాక్స్ వస్తుంది తీసుకెళ్తారు, మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడేస్తారు. ఇప్పుడు ఎవడైతే బతికిస్తానో ఆడు కూడా చచ్చిపోతారు. ఆడిని బాక్స్లో పెడతారు, నన్ను బాక్స్లో పెడతారు. ఇప్పుడు ఆడు 70 అయిపోయింది, 80 అయిపోయింది, నన్ను లేపడు. ఆడు ఇంకా లేపడు. నన్ను లేపలేదు ఏంటని అడగడానికి నా బాక్సు కదలదు, ఆడు లేపడానికి ఆడు కదలడు, నేను కదలను, ఆడు కదలడు, నేను కదలను. 70 అయిపోయింది, 80 అయిపోయింది, 90 అయిపోయింది, 3000 వచ్చింది, అయినా నన్ను లేపడు. లేకపోతే ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? మరి ఎవరిని నమ్మి నేను కట్టాలి ఈ డబ్బులన్నీ నడుతున్నాను? వీళ్ళు చెబుతున్న దానికి ఆధారం ఉందా? నేను ముగిస్తున్నాను. వీళ్ళు చెబుతున్న దానికి ఆధారం లేదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చెబుతున్న దానికి ఆధారం ఏంటంటే, ఎవరైతే ఈ సైంటిస్ట్ చనిపోయిన వాళ్ళని బతికిస్తానన్నాడో ఆ చనిపోయే ముందు ఆ సైంటిస్టే బతికి తిరిగి లేచి నా వలే మిమ్మల్ని బతికిస్తాను అన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మనం నమ్మాలి. కానీ ఆయన బతికాడా? ఆయన లేదు. ఆయన బతికిస్తే, మరణించి తిరిగి లేచి బతికితే ఇదిగో నా వల్లే మిమ్మల్ని బతికిస్తాంటే అప్పుడు నమ్మాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ నేను బతికిస్తాదో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ అన్నట్టుగానే మరణించాడు, అన్నట్టుగానే తిరిగి లేచాడు, అన్నట్టుగానే మరలా మనల్ని అందరినీ తిరిగి లేపుతున్నాడు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చేస్తలేదో నాకు తెలియదు, కానీ నువ్వు నమ్మిన జీసస్ ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు. అందుకే నమ్మే. ఈ క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి చెప్పిన, తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికే వచ్చాడు. పాపం నుంచి ఎందుకు విడిపించాలంటే ఆ పాపం పోకపోతే మరణం పోదు, మరణం పోకపోతే ఆ పాతాళం పోదు. ఇదంతా ఆగిపోవాలంటే
పాపం పోవాలి, అంతుకు పుట్టాడు ఆయన. అంతుకు పుడితే నిన్నో మొన్న ఒక వీడియో వచ్చింది, ఆవిడ అంటుంది యేసు ప్రభునంట మార్కెట్కి పిలవలేదని ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడట. ఎవరు? ఆవిడకి అలాగ అర్థమయ్యాడు యేసు ప్రభు వారు. మార్కెట్ అంతా తిరిగిందంట, తిరిగితే ఉల్లిపాయలు దొరకలేదు, టమాటకాయలు దొరకలేదంట. ఎందుకు దొరకలేదంటే రోజు మార్కెట్కి తీసుకెళ్ళేదంట. ఈ వారం చెప్పకుండా వెళ్ళిపోయిందంట. నాకు చెప్పకుండా వెళ్ళిపోయి నీకు ఉల్లిపాయలు అలా దొరికితే నేను చూస్తాను. ఎవరో చివరికి యేసు ప్రభుని ఉల్లిపాయలు కొనుక్కునే వాళ్ళు అది వేస్తారు. ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. ఏమైనా సాక్ష్యం చెప్తుంది తెలుసా? ఆవిడ గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ఆవిడ చెప్పాలి, గ్యాస్ కొండలో చెప్పాలి. నువ్వు గ్యాస్ అయిపోతే ఆవిడ చెప్తుంది ఏకంగా డైరెక్ట్ పరిశుద్ధాత్మ చెప్తుందంట. గ్యాస్ అయిపోయింది పరిశుద్ధాత్మ దేవా అనగానే వెంటనే గ్యాస్ సిలిండర్ వస్తుందంట. నన్ను గ్యాస్ అయిపోతే పరిశుద్ధాత్మ, ఉల్లిపాయలు అయిపోతే యేసుక్రీస్తు వారు. ఇంకొక ఆవిడ పప్పు వండిందంట. ఆ పప్పు వండితే అలా ఆయనకి పప్పు వండి పెట్టింది. వండింది కుదురుగా ఉండాలిగా. ఇల్లు అడిగిందంట సేవలో ఎలా ఉందండి అని అడిగితే ఆడు పైన ఎప్పుడు ఇలా తరగ నీ మొహంలో ఎడుతుంది పప్పు అన్నాడంట. వెంటనే ఆవిడ ఏమన్నా సరే నెక్స్ట్ టైం బాగుంటుంది అనగా అలా అనకుండా వెంటనే ఇలా బయటకు వచ్చి పైకి చూసి చెప్పాలి కదా అందట. ఎవరినే? పప్పులు ఉప్పు తక్కువైపోయింది, ఉల్లిపాయలు అయిపోయినాయి. దేవుడు ఇది కదా గుర్తుపెట్టాను. దేవుడు అంటే డట్సీప్గా ఆలోచించకండి. దేవుడు అంటే చెప్పిన నువ్వు మోయలేని పాప భారాన్ని, నువ్వు భరించలేని మరణపు ముళ్ళు నెరవడానికే నీ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఇలాలోనికి వచ్చాడు. ఆయన అలా చూడండి. ఇలాంటి పిచ్చి పిచ్చి సాక్షి చెప్పి జనాలకు లోకు చేయకండి. మన దేవుడు ఏంటో చూడండి. మనం పండగ అనగానే వాళ్ళకి అడావుడిగా తిరగడం కాదు. మన పండుగ చెప్పిన మీరు దేవుడిని ఎందుకు నమ్ముతున్నారా, ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నారా అంటే సావు మీద విజయాన్ని ఇవ్వడానికి ఆ రోజు వచ్చాడు కనుక చేస్తున్నాంరా అని చెప్పండి. అందుకే ఒకరోజు పాట పాడతాం. ఆ పాట ఏంటి చెప్పిన సంబరాల సంబరాలను పాడడం. ఆ పాట ఏంటంటే గుర్తుపెట్టుకుని ఆ రోజు మనం పాడబోయే పాట ఏంటంటే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడో, మరణమా నీ విజయం ఎక్కడ, ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే మేము విక్టరీ పీపుల్స్. మా దేవుడు విక్టరీ, నీ మీద విజయం సాధించాడు. మేము కూడా విజయాన్ని సాధించిన ప్రజలం కనుక పాపం వల్ల వచ్చిన జీతమైన మరణమా ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. మొదటి రాకల్లో వచ్చి పాపాన్ని తీసేశాడు. రెండవ రాకల్లో వచ్చి మరణించిన వారందరినీ చెప్పండి తిరిగి లేపుతాడు. ఇదే ఈ ప్రపంచానికి ఆయన చేయడానికి వచ్చిన గుడ్ న్యూస్. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్. అంటే చెప్పిన ఆయన నీకు తోడు, ఇప్పుడు తోడు, మరణించిన తోడు, తిరిగి లేపి నిత్యము నీతో ఉండడానికి రాబోయాడు. అందుకే ఆయన పేరు ఇమ్మాన్యుయేల్. ఆ క్రిస్మస్ దేవుడు నీకు నీ కుటుంబానికి ఎల్లకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.